స్కూల్ టాపర్, క్లాస్ అంబాసిడర్, టీచర్స్ ఫేవరెట్. లావణ్య, వాట్ హావ్ యు డన్? ఈ పరిచయానికి చాలా థ్యాంక్స్. ఇంకోసారి ఆ గుండె కొట్టుకుంటుంటే నేను నీతో పాటు ఉండలేను. మన ప్రపంచాలు ఒకటి కావు. నేను వెళ్ళక తప్పదు అలోక్. నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావు. Hey guys. గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. ఒక సినిమాలో హీరోయిన్ చాలా క్యూట్ గా మాట్లాడింది, ఇంకొక సినిమాలో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది. కట్ చేస్తే ఆ డైలాగ్స్ తనవి కాదు, ఆ వాయిస్ కూడా తనది కాదు. కానీ దీని వెనకాలన్న వాయిస్ యాక్టర్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో స్టే ట్యూన్డ్ ఫర్ అన్కట్ విత్ వీణా ఇన్ తెలుగు 360, రిలీజింగ్ సూన్. జియా జియా రే జియా రే జియా మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, నన్ను నీకు వదిలేసా. I'm from Vizag. I came to Hyderabad. నమస్కారం నాన్న. యు గో ఫస్ట్. చెట్టు నరకడమే కాకుండా పోలీసుల మీద బాంబు వేసి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకుంటే ఇక్కడికి వస్తున్నారు. ఐఎమ్ స్పైడర్ ఉమెన్. నన్ను ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ పుట్టింది. అయితే ఇది చేస్తారా? కారికి పెట్రోల్ బదులు మనం ఒక కాఫీ తాగదామని ఇలా అడ్జస్ట్ అయిపోతాను. అంతేనా? వీళ్ళైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ కాదు. ఇంకొకసారి చూసి చెప్పు. డైరెక్ట్ కెమెరాలో చూసి మరీ చెప్తున్నాను. వీఆర్ సపోజ్ టు రివీల్ దట్. హలో, హౌ ఆర్ యు బోత్? I'm good, Veena. How are you? థ్యాంక్ యూ. నేను బాగున్నాను కూడా. సో ఎలా ఉంది డబ్బింగ్, వాయిస్ యాక్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబ్బింగ్ అండ్ వాయిస్ యాక్టింగ్ టు యూ గైస్? Actually, ఏం డిఫరెన్స్ లేదు. It's a nicer term. Voice acting is a nicer term. Dubbing, I think it's been since ages, so it's just there. I think Voice dubbing ante when you are actually giving your voice for an artist, a person who you see on screen. Whereas voice acting, it could be an audio voice. Voice for commercials, Yeah, corporate videos. where you act with your voice, and it Exactly. doesn't necessarily need a video. సో టఫ్ కదా అసలుకి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని, యాక్టర్స్ ని చూస్తూ డైలాగ్స్ మీరు ఎలా చెప్తారు అంత ఈజీగా? ఈజీగా అయితే Easy కాదు. ఏది ఈజీ కాదు. ఓకే. इतना इजी नहीं है मोहिनी का डांस. No, no. సో ఫస్ట్ మీ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, ఎలా ఈ ప్రొఫెషన్, ఈ క్రాఫ్ట్ ని చూస్ చేసుకున్నారు, అలా మాట్లాడదాం. సో యూ టెల్ మీ అబౌట్ యువర్ ఇండస్ట్రీ జర్నీ. I'm from Vizag. So Vizag lo I used to dub for short films, web series, and then నెమ్మదిగా చిన్న చిన్న యాడ్ కమర్షియల్స్ అవి కూడా చేస్తుండే. తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడ వాయిస్ లైక్ డబ్బింగ్ ఆడిషన్స్ జరిగాయి. ఐ గేవ్ మై ఆడిషన్, అండ్ దెన్ తర్వాత నెమ్మదిగా కాంతారా వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. So I dubbed for Kantara. Because the film got a huge success, I got noticed konchanga. People started calling me for different gigs. ఓకే. Yeah. అంటే వైజాగ్ నుంచి డబ్బింగ్ కే, స్ట్రైట్ డబ్బింగ్ కే వచ్చేసారా? అక్కడ డబ్ చేసి ఇక్కడికి వచ్చేసారు. అవును. ఓ నైస్. యూ Ante to tell, voice acting happened very late in my life actually. I started my career with different things. I was writing articles and Radio Mirchilo I was an RJ. Then the voice acting came into picture, but I think I always had that అంటే ఇది ఎప్పటికప్పుడు చెయ్యాలి, ఈ ఫీల్డ్ లోకి దూరాలి మనం ఎలాగో అలా అన్న కోరిక అయితే ఉండింది. బట్ ఫస్ట్ ఎన్కౌంటర్ వచ్చేసి వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. లైక్ మాకు ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉండే, గ్రాండ్ కినోస్ అని చెప్పి, యా మనకి. సో అక్కడ గుర్తుంది కదా, ఐ వాజ్ ఆన్ స్టేజ్ అనౌన్సింగ్ ఎవ్రీబడీస్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు వీ హ్యాడ్ రాకేందు యాజ్ అవర్ గెస్ట్. He heard my voice and he was like, you know what, you should try dubbing. And he was like, let me know when you're coming to Hyderabad. Ade summer internship చేస్తున్నప్పుడు I came to Hyderabad and I called him and I was like, hey, I'm here. ఒక సినిమాలో మరకతమరి అనే సినిమాలో he took one line అది తీసుకున్నారు. దాని తర్వాత కట్ టు లైక్ couple of years later, అలా అనుకోకుండా somebody referred me to
film Spider-Man into Spider-Verse. Oh. That is my first film. అది చెప్పాను అండ్ అలా కొన్ని సిరీస్ చెప్పాను. దెన్ వెరీ లేటర్ ఆన్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ గివ్ దిస్ ప్రొఫెషన్ అ ట్రై యాజ్ అ ప్రొఫెషన్. అప్పటి వరకు ఐ వాజ్ లైక్ ఎవరో పిలిస్తే ఎవరో తెలిసిన వాళ్ళు అలా చిన్న చిన్న సినిమాలకి చిన్న చిన్న వెబ్ సిరీస్ కి చెప్తూ వచ్చాను. దాని తర్వాత 2020లో ఐ గెస్ 2021లో ఐ లైక్ religiously started doing this. ఓకే, సో టోటల్ గా ఇప్పుడు ఈ క్రాఫ్ట్ లోకి వచ్చేసిన తర్వాత ఎలా ఉండేది అంటే మనం ఒక దాంట్లోకి దిగే వరకు ఒక ఎక్స్పెక్టేషన్ కానీ యూనో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్స్ చేంజ్ అయ్యాయా లేదంటే ఇంప్రూవ్ అయ్యాయా, ఎలా ఉన్నాయి మీ ఒపీనియన్స్ ఆ క్రాఫ్ట్ పైన? వెల్ ఐ యూస్ టు థింక్ అసలు డబ్బింగ్ అనేది ఒక కెరియర్ ఆప్షన్ అని కూడా ఐ నెవర్ లైక్ కన్సిడర్డ్ ఇట్ టు బి అ కెరియర్ ఆప్షన్. స్లోగా ఐ స్టార్టెడ్ ఇట్ మోర్ లైక్ అ హాబీ, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కి డబ్బింగ్ చెప్పడం. అండ్ దెన్ వన్స్ ఐ గాట్ హియర్ ఇందులోని మెయిన్ స్ట్రీమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఫిల్మ్స్ కి పెద్ద పెద్ద ఫిల్మ్స్ కి వాయిస్ చేస్తున్నప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ ఎంత ఎఫర్ట్ వెళ్తుంది దాని వెనకాల. ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ యూ నీడ్ టు యునో మాడ్యులేట్ యువర్ వాయిస్ అకార్డింగ్ టు ద క్యారెక్టర్. ఈ అగైన్ లైక్ గెటింగ్ అ న్యూ గిగ్ ఇస్ ఆల్వేస్ అ స్ట్రగుల్, లైక్ ఇట్స్ ఆల్వేస్ అ ఫైట్. ఈ రోజు డబ్బింగ్ ఒక సినిమాకి చెప్పాను, ఆ సినిమా చాలా బాగుంది. సో నెక్స్ట్ గిగ్ ఎప్పుడు వస్తుంది అన్నది యూ నెవర్ నో, వస్తుందో రాదో అన్నది కూడా యూ నెవర్ నో. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ వచ్చేసామా లైక్ డబ్బింగ్ లో నౌ దాట్ ఇన్ని నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసామా, దట్ డజంట్ డిటర్మైన్ లైక్ హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు బీ హియర్. ఓకే, సో అయితే ఇది చేస్తే ఏమైనా చేస్తారా? చెయ్యాలి. ఐ మీన్ ఐ డూ యాక్ట్, షీ డస్ రైటింగ్ అండ్ స్టఫ్. సో ఉంటుంది బ్యాక్ ఇంకొక వర్క్ కూడా ఉంటుంది అండ్ దిస్ ఇస్ మేనేజబుల్. చిన్నయ్య అంతా ఆవిడే పాటలు పాడుతున్నారు, స్కిన్ క్లినిక్ రన్ చేస్తున్నారు డబ్బింగ్ తో పాటు. సో ఐ థింక్ it's very common now to do parallel jobs. Yes, Yeah, yes. professions marin tarvata. You tell me about your opinion. Is there opinions change avadam ante what was your opinion appudu and ippudu? అంటే సేమ్ ఐ వాజ్ నాట్ లివింగ్ ఇన్ ద రియాలిటీ. ఇలా డబ్బింగ్ లోకి వెళ్ళగానే ఒక కార్ కొనేస్తా, శివాజీ మోనోలాగ్ అదే శివాజీ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, బిల్డింగ్లు కట్టేస్తా, కార్లు కొనేస్తా, helicopter I trusted my talent very much. I think that's why I was imagining సంవత్సరం తిరిగే లోపు కార్ పక్కా అని, but that still didn't happen because thanks to Hyderabad rents. So survival here. yeah, surviving here is the task. So కార్ కి పెట్రోల్ బదులు మనం ఒక కాఫీ తాగడం అని ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను. That was the expectation versus reality. Like she said, ఒక పెద్ద సినిమా చెప్పాము అంటే I thought sorted. ఆషిక్ నాకు చెప్పా ఇంకేంటి అని. That's how people look at it as well. ఇప్పుడు నేను చెప్పిన ఒక సినిమా 100 crores 1000 crores సినిమా చెప్పుకుంటాను. అవతార్ అనే ఒక సినిమాకి చెప్పాను. అండ్ దెన్ ఐ డిడ్ లైక్ రియల్లీ గుడ్ ఫిల్మ్స్, విరూపాక్ష అండ్ దెన్ టిల్లు స్క్వేర్ అండ్ దెన్ యానిమల్. సో ఇలాంటి మూవీస్ చెప్పినప్పుడు ఇంకేంటి అంత పెద్ద హ్యూజ్ హిట్ సినిమాలో వాయిస్ వస్తుంది. సో దట్ మీన్స్ ఇంకా అయిపోయింది నీ లైఫ్ సెట్. ఇంకా అలా ఏముండదు ఇక్కడ. ఇట్స్ అన్ ఎవ్రీడే స్ట్రగుల్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్. ఎట్లా అంటే బేసిక్ గా అడగకూడదు, ఇట్స్ కాన్ఫిడెన్షియల్, లైక్ అదర్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఏమైనా చెప్పేది. సాలరీ వైజ్ ఉంటుందా, ప్రాజెక్ట్ వైజ్ ఉంటుందా, అండ్ సాలరీ ఏ రేంజ్ లో ఉంటుంది? No, it's not confidential at all. We work on single checks. మూవీకి ఇంత అని పేమెంట్స్ ఉంటాయి, డైలీ ఉండదు, అవర్లీ ఉండదు. ఇట్స్ పర్ ప్రాజెక్ట్. ఓకే, అప్పుడు చాలా అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటాయి వాళ్ళకే. చాలా స్టోరీస్ అప్పటికి సెట్స్ పైకి వచ్చేసరికి ఒక స్టోరీ ఉంటుంది, మాట్లాడుకునేటప్పుడు నెరేట్ చేసుకునేటప్పుడు ఒక స్టోరీ ఉంటుంది కదా. సో మీరు ఎన్ని సార్లు కావాలని అన్ని సార్లు వెళ్ళాల్సిందే. రీషూట్స్ జరిగిన ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ లైక్ మేము వెళ్ళాం ఒక సినిమా 1 గోలో అయిపోయింది ఇంకా వి డన్ విత్ ఇట్, వి రిసీవ్ అవర్ చెక్ అండ్ కమ్ బ్యాక్. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పామంటే ఇట్స్ అ జర్నీ. అంటే సినిమాతో ట్రావెల్ అవుతూ ఉండాలి అంటిల్ ద మూవీ గెట్స్ రిలీజ్డ్. లైక్ కరెక్షన్స్, రీషూట్స్, ప్యాచ్ వర్క్, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్యాచ్ వర్క్. హీరోయిన్ హిందీలో చెప్తే డైలాగ్ మేము అది తెలుగులో చెప్పడం, అప్పుడప్పుడు రాంగ్ డైలాగ్స్ పడతాయి, అప్పుడప్పుడు సెన్సార్ తర్వాత దే చేంజ్ ద డైలాగ్, ఇది కరెక్ట్ కాదు, లైక్ మేబీ లైక్ వీ వాంట్ టు చేంజ్ ద డైలాగ్ అని అంటారు. So we have to be there, we have to be available for corrections as well. So it's a journey.
ఓకే కొన్నిసార్లు సినిమా డ్యూరేషన్ కంటే ప్యాచ్ వర్క్ డ్యూరేషన్ ఎక్కువ. True that. నిజంగా అలా ఏ సినిమా ఏ సినిమాకి లేదు అడగండి. Exactly. Hardly fingers మీద లెక్క పెట్టుకోగలను for the films that I went, dubbed and came back and they never called me. Hardly 1 or 2 అలా ఉంటాయి. Directions are like mandatory. అయితే మోర్ దెన్ తెలుగు ఫ్యాన్స్ కానీ మోర్ దెన్ ఆ సినిమా కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకన్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు హ్యాపీ ఉంటారేమో. ఇంకా ప్రశాంత్ కరెక్షన్స్ కి పిలవరు అన్న ఏమంటారు దిలాస వస్తుంది అనమాట. ఓకే సో మీ ఫస్ట్ డైలాగ్స్ గుర్తున్నాయా? అంటే స్టార్టింగ్ లో ఏ డైలాగ్ తో మీ కెరీర్ స్టార్ట్ చేశారు అన్న డైలాగ్ విచ్ టర్న్ యూ గైస్ యాజ్ అ ప్రొఫెషనల్స్ నౌ. టర్న్డ్ ప్రొఫెషనల్స్ అలా ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ మూవీ డైలాగ్ First after Spider-Man Christian. and the Spider-Verse. That's my first film. So దాంట్లో డైలాగ్ I love it. I mean Spider-Man coming into this frame లోకి రాగానే it's a tradition in Spider-Man films. ఓకే Like at least animated versions, they introduce themselves. So I'll go and Stacy, I'm the Spider Woman. Nanu oka radio actor spider kuttindi ani dialogue untundi annamata. That's my first dialogue and I still remember it and I love it. The way like I felt like a Spider Woman herself when I was saying it. మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ కి డబ్ చేసేటప్పుడు క్యారెక్టర్ ని అలాగా ఆవాహమి అని Yes, that's the beauty of this profession is what I feel. Every time we dub for a new character, the character is us, nene a character, nenu dub chestunna character, so I'm the main character here. So we actually feel like the character and that's so beautiful. That feels so beautiful kada cheppetappudu. You ante I'll speak for myself when I am dubbing for any character. Edo okka chota, edo at least one point there'll be which is relatable to my life. I'll hold for that thread. I'll watch ante let's just say Spider-Woman loses her friend. She says, "Ah, baad nenu inka I'm carrying it on my shoulders antundi." So that is something relatable to me. We lose a lot of friends. Yes. So I go with that emotion anamata. I need one thread at least relate avvadaniki aa character to. Okay. Then it's easier for me to jump into those characters. Okay. Asal relatable ga lekapothe koncham kashtanga anpistadi na. Okay. You didn't say your first dialogue. The first dialogue కాంతారా మూవీకి డబ్ చేశాను. ఆడిషన్ ఇచ్చిన లైక్ వాయిస్ టెస్ట్ జరిగినప్పుడు వాట్ ఎవర్ ద డైలాగ్ దట్ ఐ సెడ్ దట్ ఓన్లీ గాట్ ఫైనలైజ్డ్, అదే అలా ఉంచారు. వావ్. సో దట్ ఈస్ లైక్ చెట్టు నరకడమే కాకుండా పోలీసుల మీద బాంబ్ వేసి వచ్చారు, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకుంటే ఇక్కడికి వస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నైస్. ఒక్క నిమిషానికి ఆ సీన్ కనిపించేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది. దట్స్ సో కూల్. అదే అంటే అప్పుడే చెప్పేసి అది ఉంచడం ఇస్ గ్రేట్ థింగ్. చాలా సార్లు అలా జరుగుతుంది. మేము ఆడిషన్ ఇచ్చిన సీన్సే ఉంచేస్తారు. దే లైక్ ది ఆడిషన్ సో మచ్, ఉంచేస్తారు అలాగా. అసలుకి మనం వేరే వేరే క్రాఫ్ట్స్ చూసుకున్నట్లయితే అంత క్లియర్ గా కనిపించేస్తూ ఉంటుంది. సినిమా అంటేనే బోల్డ్ అని క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 2-3 క్రాఫ్ట్స్ పెరిగాయి కూడా డిజిటల్ ఇది వచ్చిన తర్వాత. సో మీకు ఇన్సైడ్ ఎలా ఉంటుంది, లోపల ఎంతమంది వర్క్స్ చేస్తారు? డబ్బింగ్ డైరెక్టర్ మాత్రం నాకు తెలుసు, అసలు ఎంతమంది ఉంటారు టీమ్? మూవీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రొడ్యూసర్ వచ్చి మీతో మాట్లాడతారా లేకపోతే ఇంకెవరైనా పర్సన్ వచ్చి మాట్లాడతారా? హౌ దిస్ ఇట్ వర్క్స్? బేసిక్ గా డబ్బింగ్ చెప్పేటప్పుడు దెర్ ఇస్ అ కన్సోల్ రూమ్, దెర్ ఇస్ అ రికార్డింగ్ రూమ్. కన్సోల్ రూమ్ లోని సౌండ్ ఇంజనీర్ ఉంటారు అండ్ డబ్బింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆర్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్, ఆర్ సమ్ టైమ్స్ AD or like chief AD ఎవరో ఒకళ్ళు ఉంటారు టు హెల్ప్ us with the dialogues, with the modulation అలాంటివి. అండ్ డబ్బింగ్ రూమ్ లో, రికార్డింగ్ రూమ్ లో ఇట్స్ జస్ట్ ది డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్రిఫరబుల్లీ సమ్ టైమ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు మాకు కూడా సీన్స్ స్క్రిప్ట్ అది అందించడానికి. అత్యుత్సాహం. సో నేనైతే మాత్రం నేను చెప్తాను, ప్లీజ్ ఐ వాంట్ టు స్టే అలోన్ ఇన్ ద రూమ్. సో me too. మాకు కంఫర్టబుల్ అనిపించదు సంబడి ఎల్స్ స్టేస్ ఇన్ ద రూమ్, బికాస్ డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు పేపర్ తిరగేసిన సౌండ్ కూడా ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్. సో వి ప్రిఫర్ టు బి అలోన్ ఇన్ ద డబ్బింగ్ రూమ్, రికార్డింగ్ రూమ్. ప్రిఫర్ దట్. అంటే ఒక ఫ్లో ఉంటుంది అనమాట. నన్ను ఇంకెవరు ఆపేవాళ్ళు లేరు అన్న ఇది ఉంటుంది. ఒక్కళ్ళే ఉంటాం కదా,
sometimes you add body movements as well. వాళ్ళు Yeah. అంటే మేము కూడా అని వెళ్తాం అనమాట. Yeah. Like we just Okay. go with those. సో మచ్ Yeah. ఇన్వాల్వ్మెంట్. అంటే ఆ మూవ్స్ వస్తేనే ఆ Ah, వాయిస్ exactly. లేకపోతే రాదు. లేకపోతే రాదు. We do all the small. We don't just fill the voice, we actually act. Yeah. That's Yeah. why voice actors. We are Yeah. voice actors. We do this. I saw that reel. బాగుంది చాలా. ఏమన్నా కొంచెం అంటే మొత్తం రీల్ వద్దు, కొంచెం we are voice actors అలా చెప్పడం బాగుంది. నా కోసం కొంచెం చెప్పొచ్చు కదా. మీరు కట్ చేసుకుని వేసుకోవాలా? వేసుకుంటాం సార్. ఓకే మేడం. ఏం చెప్పాం రా? Forgot. We are voice actors. We do నీకు a lot. గుర్తుందా? మేము చూస్తాం మేడం మిమ్మల్ని. ఓకే ఓకే. ఫాలో okay. అవుతాం మేడం. డైలాగ్ అడగండి చెప్తాం. What is this? వాయిస్ యాక్టర్స్, we are voice actors. అది కొంచెం పార్ట్ చేయండి చాలు. That reel did well also, no? Yeah. That's how we followed you. అంటే చాలా చాలా నచ్చింది, చాలా మందికి నచ్చింది. కామెంట్స్ కూడా చదువుతూ ఉంటాను నేను. సో అలా ప్లీజ్ Yeah. So I go saying we are voice actors. You don't know us until you actually know it's us. I say that. I say we are voice actors. We not only make a puppy face, we can do a puppy voice. దట్స్ నైస్, దట్స్ సో క్యూట్. ఏనా కావాలి అలా స్విచ్ అయిపోతూ ఉంటారే బాబా. పెద్ద యాక్టర్స్ కి చెప్పారా? అంటే ఇప్పుడు వాళ్ళు యాక్ట్రెసెస్ కి వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకే మోస్ట్లీ అవసరం ఉంటుంది. మన వాళ్ళకి కూడా అవసరం ఉంటుందా డబ్బింగ్? అంటే Of course. ఎవరికైతే తెలుగు తెలుసో అలా. తెలుగు వచ్చిన యాక్టర్స్ కి అవసరం లేదు, బట్ వాళ్ళని మన వాళ్ళు తక్కువ హైర్ చేసుకుంటారు కాబట్టి మా అవసరం ఎక్కువే ఉంటుంది. ఇది స్పెషల్ ఎఫెక్ట్స్ తో వేయకండి ప్లీజ్. So usually what happens is వేరే లాంగ్వేజ్ నుండి అయితే that is mandatory that dubbing artists వెళ్ళి dubbing చెప్పాలన్నది చెప్తారు. అండ్ సమ్ యాక్ట్రెసెస్ వాళ్ళకి కొంచెం తెలుగు వచ్చినా సరే దే డూ ట్రై టు డబ్ ఫర్ దెమ్ సెల్వ్స్ వేరే లాంగ్వేజ్ లో కూడా టైం ఉన్నప్పుడు, లైక్ రష్మిక డిడ్ ఇన్ యానిమల్ అలా. సో మోస్ట్లీ తెలుగు స్ట్రైట్ సినిమాల్లోకి వచ్చేసరికి మన తెలుగు హీరోయిన్స్ తక్కువ, ఆబ్వియస్లీ వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్ ఉంటారు కాబట్టి మా అవసరం ఎక్కువైనా ఉంటుంది. మీకు కూడా అదే కావాలి సార్ అంటే. సీక్రెట్లీ సో ఎట్లా అంటే నేను కొన్ని రీల్స్ చూసాను అనమాట. ఎట్లా అంటే ఇంద్ర ఆ టైంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్ వాస్ సో హిలేరియస్. వాళ్ళకి రాదు కానీ ఆ బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ తెలుగు మాట్లాడుతున్నారు, అవి మనకు అర్థమవుతున్నాయి. బట్ అక్కడ ఉన్న చిరంజీవి అలానే ఇలా నుంచుని ఉంటాడు, వీళ్ళేమో చాలా కామెడీ వాయిస్ తో చెప్తూ ఉంటారు. మా అన్నల తలల్ని నరుకుతుంటే నేను ఎలా ఊరుకుంటా అనుకున్నా ఇస్ ద డైలాగ్. షీ సేస్ మా అన్నల నలలు నలుకులుంటే నేను ఊకుంటా అని ఎలా అనుకుంటున్నావు అంటది. ఓకే. So Chiranjeevi is like standing like this and seeing. I'm like, yeah, I know. Everybody has appreciated how Chiranjeevi garu is like not Laughing. controlling his laugh. Yeah. Because అప్పుడు సినిమాలు రీల్ మీద తీసేవారు అండ్ దే కాంట్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ దట్ లెవరేజ్ టు ఈవెన్ లూజ్ అ టేక్. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయాయి కాబట్టి people will lose their control. నవ్వు వచ్చేస్తుంది, నవ్వు ఆపుకుంటారు and all of that. But అంతే, when you know you're running out of time, when you know reels are important, when you know like budget is ఇట్లా ఒక్కొక్క scene ఒక్కొక్క నిమిషం is counted on the set, so you can't laugh. It is mandatory. అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు డబ్బింగ్ రూమ్ లో మీకు యాక్చువల్ వాయిస్ కానీ వాళ్ళ డిక్షన్ తెలియడం కోసం పెడతారు కదా, మీరు గంట నవ్వుకుంటారా? గంట కాదు కానీ ఫర్ అ మూమెంట్ yes. Yeah. A lot of times because inside laugh. mispronounce చేస్తారు కొన్ని వర్డ్స్. మనమే కాదు అక్కడ డైరెక్టర్ కూడా నవ్వుతారు, మనకు అర్థం కాదు. సమ్ టైమ్స్ దే సే అ సింపుల్ లైన్ ని కూడా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నారు అనుకో, ఏంటది దెన్ ద డైరెక్టర్ గోస్ లైక్ నవ్వుతూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నారు లైక్ ఓకే. ఎప్పుడైనా క్యారెక్టర్ ని మీ ఇంటి వరకు తీసుకెళ్లారా? అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి చాలా చెప్తూ ఉంటారు కదా, మేబీ టేక్స్ మీద టేక్స్ పడుతూ ఉంటాయి అట్లా. ఐ విల్ టెల్ యూ వాట్, ఈ రోజు కే ర్యాంప్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో ఐ డబ్ ఫర్ ద లీడ్ యాక్ట్రెస్ అండ్ ఆ సినిమాలో షీఈస్ డీలింగ్ విత్ అ వెరీ సెన్సిటివ్ ప్రాబ్లమ్, విచ్ అంటే అది అంత కామన్ కాదు, అట్లీస్ట్ కన్సిడర్ చేయరు యాజ్ అ ప్రాబ్లమ్. సో అలాంటి ఒక ప్రాబ్లమ్ తో డీల్ చేశారు. అండ్ ట్రస్ట్ మీ, వెన్ ఐ వాస్ డబ్బింగ్ ఫర్ ఇట్ I was like, I was shaking, my body was shaking. I was like, give me a moment.
ఏంటండి ఇది, వాట్ ఈస్ షీ డీలింగ్ విత్, దాన్ని ఏమంటారు, వాట్ ఈస్ దిస్, లైక్ ఐ నీడ్ అ మూమెంట్, నేను ఐ నీడ్ అ బ్రేక్, నాకు తలనొప్పి వస్తుంది, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఐ డోంట్ నో, ఐ ఫెల్ వీక్ ఫర్ అ మూమెంట్ బికాస్ లైక్ there is very intense scene and we do get there, like ala velpotam anduloki when the actress is crying so much or getting very emotional and stuff like that. It's happened with you? Yeah. So A which lot movie of and which time. character? Poacher అని ఒక వెబ్ సిరీస్ ఉంది. It's a actually pan India Malayalam originally. So she's a forest environment police officer anamata. So she is dealing with the case where 18 of the elephants were killed and all of that. Okay. So she becomes very anxious because her father was a killer himself. So she used to hate him a lot. So ఆయన చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లాగా షీ మేక్స్ ఇట్ లైక్ నేనే కాపాడాలి అన్నది తన ఉద్యమంలా అయిపోతుంది అనమాట. షీ హ్యాస్ మెనీ యాంగ్షియస్, గెటింగ్ యాంగ్జైటీ, లైక్ లూజింగ్ హర్ బ్రెత్, సిట్టింగ్ లైక్ అన్న సీన్స్. వీ హ్యావ్ టు డూ దట్, నో, వీ హ్యావ్ టు వణుకు వినిపించాలి మా వాయిస్ లో కూడా. ఐ వెంట్ దేర్, ఆడిషన్ లో ఇచ్చిన వాయిసే ఉంచేశారు ఆ సిరీస్ కి. సో ఐ లిటరలీ వెంట్ దేర్, ఐ వాజ్ షేకింగ్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ సైడ్. Same thing happened with me when I was dubbing for Virupaksha. Climax scene loni she goes all like మొత్తం మాంత్రికురాల్లా మారిపోయి మంత్రాలు చదువుతూ ఉంటుంది. That it also like I carried it for a bit. అంటే not for so long, but at least you know you need a moment after dubbing that scene. ఒక half an hour పడుతుంది మళ్ళీ సెట్ అవ్వడానికి, because your body is shaking, నీ మైండ్ అంతా పిచ్చిగా అయిపోయి ఉంటుంది, because you are yelling on the top of your voice like. అయితే చాలా కష్టమే. అంటే యూజువల్ గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీ వాయిస్ కొంచెం బాగుంటే, ఒకవేళ సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మీ వాయిస్ బాగుంది డబ్బింగ్ ట్రై చేయండి అని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. ఎప్పుడన్నా మీకు చూసారా అలాంటి సిచ్యువేషన్? I came ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లోని somebody is like that person said మా కోడలు ఉందమ్మా, గొంతు బాగుంటుంది, నీతో పాటు డబ్బింగ్ తీసుకెళ్ళొచ్చుగా సరదాగా, ఇంట్లోనే ఉంటుంది. Seriously, can you imagine? What was your reaction to that aunt? I was like, okay, try చేయమనండి, నైస్, ఏమైనా చేయమనండి. స్వీట్ కాబట్టి అలా అదే అలైక్య. I think What? How would you react? I have so many people. I take people's numbers. I also send them. దీనికి ఏమైనా వాయిస్ రికార్డ్ చేసి పంపించండి, నేను తగిన ఇంజనీర్స్ కి పంపిస్తాను. నేను కనిపించడానికి ఇలా కనిపిస్తాను, చాలా స్వీట్ అమ్మా. you're sweet, you're soft. ఒకరోజు ఐ వెంట్ టు జ్యువెలరీ షాపింగ్. ఓకే, ఆయన ఎవరైతే చూపిస్తున్నారో ఆయనకి మీ వాయిస్ భలే ఉందండి అంటే, నా పక్కన ఫ్రెండ్ వాయిస్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసింది. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ అన్ ఇంటెన్షన్ టు టెల్ దట్. ఆయన వాళ్ళ ఆవిడ నంబర్ ఇచ్చి బిల్లు మీద కూడా రాశారు, మా ఆవిడ నంబర్ అండి, కాల్ చేస్తుంది, గుర్తుపట్టండి అని. ఎందుకు? వాయిస్ యాక్టింగ్ కోసం అని. ఐ స్టిల్ హ్యావ్ దేర్ మెసేజెస్. I forwarded her number to various engineers. మీకు ఏమైనా క్యారెక్టర్ కావాలంటే పిలవండి అని చెప్పి టెస్ట్ చేయండి. స్వీట్ గెస్చర్, బట్ ఇక్కడ హ్యాపీ అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆ వాయిస్ ఇచ్చిన దానికి యూనో అలా ఎందుకు ఇచ్చేస్తారని బ్యాడ్ తెలీదు, బట్ మెనీ పీపుల్ ఆస్క్ లైక్ దట్. అండ్ నేనే ఉద్దేశంలో వస్తానంటే somebody helped me like that only. Somebody heard my voice and they were like, you can do it. So ఆ రుణం నేను తీర్చుకుంటూనే ఉంటాను అనమాట. If somebody is saying I want to do this, I'm like, okay, let me know. ఏమైనా రికార్డెడ్ ఉంటే పంపించండి. ఇంట్రెస్ట్ వేరు, అలా ర్యాండమ్ గా అనడం వేరు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఇంట్రెస్ట్ తో వస్తారు, చెప్తారు. And some people, కొంతమంది ఏంటంటే they think dubbing and voice acting is an easy job. That's where I get like, it's not easy. Like మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ అని. If there is like genuine interest and all, we do get DMs, Instaలో DMs వస్తూ ఉంటాయి that we're very much interested అని చెప్పి. So I'm like, ఒక్కొక్కరికి పర్సనల్ గా ఇది చెప్పను కానీ, we do sometimes we put a story telling them this is how it works. We do not create opportunities for people. We are here taking opportunities ourselves, looking out for opportunities ourselves. And again, it's like a fair game. Andru ravachu, as many people as they want, like they can come, they can try it out, like but we can't guarantee work to everybody kada. And again, we're not in a position to maake guarantee ledu. True that. So that happens and people అనుకుంటారు రిప్లై ఇవ్వట్లేదు, మేడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది డబ్బింగ్ అంటే, ఏం చేయాలి అంటే, if there is any
రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కి అలాంటివి నేను ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి. ఇఫ్ ఇట్స్ నాట్ మూవీది కాకుండా ఏదైనా యూనో యూట్యూబ్ ది సంబంధించింది అయితే, బికాస్ మూవీకి వీ హ్యావ్ అగైన్ యూనియన్, వీ హ్యావ్ అవర్ సెట్ ఆఫ్ రూల్స్, వీ కాంట్ బి జస్ట్ ఫార్వర్డింగ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ. యా, ఐ అబౌట్ టు కమ్ టు దట్ పాయింట్. అసలుకి ఎట్లా మీకు డైరెక్ట్ గా కాల్ చేసి పిలుస్తారు, మీకు యూనియన్ కార్డ్ ఇలా ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా, ఎట్లా అసలుకి వర్కౌట్ అవుతుంది అది? మీకు కార్డ్స్ ఉంటాయా, యూనియన్ కార్డ్? అదో పెద్ద ప్రాసెస్ అది. అవునా? దాన్ని పే చేస్తారు కూడానా? Yeah. హౌ మచ్? I don't think so. We are supposed to reveal that. I don't think so. I don't think so. We are supposed to reveal that. I know how much you paid. You know, but I can't tell it to. Yeah. No, it's basic ga, it's not like pay oka payment ani ane kanna, it's like a membership, like It's an investment. yeah, it's ante once you are in the union, it's like a mandatory investment that you have to make to be the part of the union. It's just like oka formality protocol. It's been happening for years. I think amount kuda change అవుతూ ఉంటుంది. మేము కట్టినప్పుడు అమౌంట్ వేరే ఉండొచ్చు, వేరే వాళ్ళు కట్టినప్పుడు ఓకే, amount. అది ఎట్లా ఇయర్లీ మెంబర్షిప్ లేకపోతే ఎట్లా? Lifetime. One single Oh. payment membership with us. ఓకే, సో అప్పుడు వర్క్ కూడా వాళ్ళ నుంచే మీకు వస్తుంది? Yeah. హౌ So, సపోర్టివ్ దే అంటే- ఆర్? They have to be supportive. They హ్యావ్ టు బి, బట్ హౌ మచ్ దే ఆర్ నౌ? దే ఆర్ సపోర్టివ్. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఒక టెక్స్చర్, ఒక వాయిస్, ఒక పిచ్ కావాల్సి ఉంటుంది. తన వాయిస్ ఒక క్యారెక్టర్ కి సూట్ అవుతుంది, నా వాయిస్ ఒక క్యారెక్టర్ కి సూట్ అవుతుంది. సో దే అసిస్ట్. సినిమా చూసి వీళ్ళకి ఈ వాయిస్ బాగుంటుంది అని చెప్పి ఆ ఎస్టిమేషన్ తో పిలుస్తారనమాట మమ్మల్ని. దే కాల్ అ పూల్ ఆఫ్ వాయిస్ యాక్టర్స్. అందరినీ టెస్ట్ చేస్తారు. నో మ్యాటర్ ఎన్ని పెద్ద సినిమాలకు చెప్పినా, ఎన్ని సినిమాలకు చెప్పినా, వీ హ్యావ్ టు టెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. వి టెస్ట్ అండ్ ఎవరిది బాగా కూర్చుంటుందో నోటీస్ చేస్తారు అండ్ దే కాల్ అస్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత మంది వాయిస్ యాక్టర్స్ ఉంటారు మీకు? అంటే మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా మంది చూస్తారు, లైక్ దిస్ నంబర్ టు దట్ నంబర్. మేము జాయిన్ అయినప్పుడు అరౌండ్ 400-500 పీపుల్ ఉండే. వావ్, ఏంటి ఒక వాయిస్ కి ఇంత మంది టెస్ట్ చేస్తారా? No. ఇంతమంది కొంతమంది ఏజ్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా, Yeah, అన్ని yeah. ఏజ్ గ్రూప్స్, చైల్డ్ ఆర్టిస్ట్స్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, లైక్ మిడ్ ఏజ్, యంగ్, టీనేజ్ అందరూ కలిపి ఒక 500 మెంబర్స్ వరకు ఉన్నారు మేము జాయిన్ అయిన టైం కి. ఓకే. 60, 70 ఆ వయసు వాళ్ళు కూడా ఉంటారు. మెన్ అండ్ విమెన్ బోత్, ఆల్ ఏజెస్. అంటే ఒక సినిమాలో అన్ని Of course, yeah. So many క్యారెక్టర్స్ కి కూడా characters. వాయిసెస్ కావాల్సి ఉంటుంది కదా. సో యా, దట్ అందుకనే దట్ బిగ్ ఆఫ్ అ నంబర్. ఓకే, మీరు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు క్యారెక్టర్స్ చేయడానికి చాలా మంది వాయిస్ యాక్టర్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారని. ఇప్పుడు ఆల్రెడీ యాక్టింగ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు డబ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. అలా ఏమన్నా పెద్ద వాళ్ళతో ఇంటరాక్షన్ అయిందా మీకు? ఎవరితో అయింది? అవుతూ ఉంటుంది. నేను ఒకసారి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ సా రష్మిక వచ్చారు, ఒకసారి శ్రీలీల వచ్చారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారా బయట? They're sweet. They say hi, how are you? Like ఏదో ఒకటి మాట్లాడతారు. శ్రీలీల was like, oh my god, dubbing is a tough job. She had been dubbing for ఒక ad కి డబ్ చేస్తూ ఉన్నారు. So yeah, we had a She's very so quick small hyperactive. conversation. Yeah, we usually prefer not to disturb them. Like we don't ask too many questions. వాళ్ళు hi, that's all. అంతకు మించి ఏం Interaction. yeah, పెద్ద ఇంటరాక్ట్ చేయం. ఓకే, యు హ్యాడ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ ఎనీ? నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. నేను హలో హాయ్ కూడా చెప్పను. బికాస్ దే విల్ బి ఇన్ దట్, ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలి, ఆ హెడ్ స్పేస్ ఉంటుంది. మమ్మల్ని కూడా అసలు ఎవరైనా డిస్టర్బ్ అంటే లోపలికి వెళ్ళే ముందు వీ డోంట్ వాంట్ ఎనీబడి పర్సనల్ థింగ్స్ మమ్మల్ని అడగడం కానీ, దట్ టేక్స్ us ఆఫ్ ఇంటూ అ డిఫరెంట్ మూడ్. డబ్బింగ్ కి చాలా అసలు యూ షుడ్ హ్యావ్ జీరో థాట్స్ ఇన్సైడ్ యువర్ ప్లెయిన్ గా వెళ్ళాలి చాలా. మొన్న డోర్ వేసానో లేదో మర్చిపోయాను అనమాట. డోర్ వేసానా లేదా అని అనుకుంటూనే డైలాగ్ చెప్తూ ఒక డైలాగ్ లో డోరే లేదేమో అన్న ఆపి ఏమంటున్నావు, అక్కడ డైలాగ్ ఏముంది, నువ్వేమంటున్నావు అని ద డైరెక్టర్ వేసే సారీ ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ డోరే లేదేమో అని నేను చెప్పానని. నేను డైలాగే చెప్పాను అనుకున్నాను. సో మచ్ ద సబ్ కాన్షియస్ విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ వీ హ్యావ్ సమ్ థాట్ రన్నింగ్, అట్లీస్ట్ ఫర్ మీ. అది డిస్టర్బ్ చేసిందంటే ఇంకా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఐ నెవర్ డిస్టర్బ్ యాక్టర్స్. హలో
మా అందరికన్నా ఆడియన్స్ కన్నా ఫస్ట్ మూవీ చూసేది కూడా మీరే. అది చాలా Yeah. ఎంజాయ్ చేస్తారు కదా. హిట్ ఫట్ మాకు తెలిసిపోతుంది. అవునా? ఎగ్జాక్ట్లీ. ఇదేకండి అంటే మా friends కి That's a pro. మా ఫ్రెండ్స్ కి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలా ఎన్ని మూవీస్ చూసిండ అంటే మీరు అసలు మూవీకి వెళ్తారా? ఎలా చూస్తాం కదా ఇంక చాలా అని అనుకుంటారా? చూస్తారా? హౌ? లేదు, నేను వర్క్ చేసిన సినిమాలు అయితే నేను ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూస్తా. బికాస్ లైక్ అవుట్పుట్ ఎలా ఉంది, అంతా మిక్సింగ్ సౌండ్ అంతా అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అని చూడటానికి. అండ్ బికాస్ స్టూడియోలో చూసేది చిన్న స్క్రీన్ లో కదా, సో అంత పెద్ద థియేటర్ లో మన వాయిస్ వినడం ఇస్ లైక్ దట్స్ వాట్ వి వర్క్ ఫర్ ఆఫ్టర్ ఆల్. వెరీ మచ్. యా, ఐ అగ్రీ. నేను చెప్పిన వాటికి ఇఫ్ ఇట్స్ ఇన్ థియేటర్స్ ఐ డెఫినెట్లీ వాచ్. ఓటీటీలో వచ్చినా కూడా ఎవరు అంటే అందరికీ చూపిస్తా కూడా ఇంట్లో. ఎవరు లేకపోతే టీవీలో పెద్ద సౌండ్ పెట్టుకొని అన్ని మూసేసి ఇట్లా చూస్తాను అనమాట. ఐ ట్రై టు అనలైజ్, బాగానే చెప్పానా, ఈ సీన్ ఎలా చెప్పాను ఏంటి, ఐ ట్రై టు అనలైజ్. ఐఎమ్ షూర్ వి నెవర్ సాటిస్ఫైడ్. నో, యా వి నెవర్ సాటిస్ఫైడ్. ఇక్కడతో కొంచెం బెటర్ చెప్పాల్సింది. నెవర్ సాటిస్ఫై అంటే ఎంత మంది యాక్టర్స్ కి ఇచ్చారని నా దృష్టిలో మీరంతా వా వాయిస్ యాక్టర్స్ వీళ్ళు ఇంత పెద్ద యాక్టర్స్ కి ఇంత పెద్ద మూవీస్ కి స్పైడర్ మ్యాన్ మూవీకి కాంతారా మూవీకి చెప్పారని నేను గ్రేట్ ఫీల్ అవుతుంటే మీరు నాట్ సాటిస్ఫైడ్ అంటుంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ హెలో, దానికి కూడా అరే హెలో ఇలా అంటే బాగుండేదేమో, లైక్ అలా అనిపిస్తుంది. దట్ షుడ్ బి దేర్ టు. అప్పుడే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు కూడా. సో మీకు ఇప్పుడు ఫీల్డ్ కి వచ్చేసారు కాబట్టి ఇన్స్పిరేషన్ లాగా ఎవరైనా ఉన్నారా? మీ సీనియర్స్ వస్తూ ఉంటారు టిప్స్ చెప్పడం, అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ వాట్ టిప్స్ యూ గెట్ ఫ్రమ్ యువర్ సీనియర్స్? సమ్ ఆర్టిస్ట్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. టిప్స్ చెప్పడం వరకు కాదు కానీ ఐ థింక్ వి ఏదైనా మూవీస్ చూసినప్పుడు బీయింగ్ వాయిస్ యాక్టర్స్ వి నోటీస్ హౌ దే ఆర్ రెండరింగ్, లైక్ వాళ్ళ డైలాగ్ డిక్షన్ ఎలా చెప్తున్నారు అనేది వి నోటీస్. జస్ట్ నాట్ ది యాక్టింగ్ పార్ట్, పర్ఫార్మెన్స్ పార్ట్, వాయిస్ పర్ఫార్మెన్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. దట్స్ వై వి టేక్ నోట్స్ ఫ్రమ్ సమ్ టైమ్స్, లైక్ ఓ ఇంత పెద్దగా అరిచేటప్పుడు ఈమె ఎలా చెప్తోంది, ఈయన ఎలా చెప్తున్నారు అనేది చూస్తాము. ఐ థింక్ దట్స్ ఆల్ ఆర్ లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్. డెఫినెట్లీ. ఐ లైక్ ఓల్డ్ యాక్ట్రెసెస్ ఎవరైతే చెప్పారో, సవిత గారు నాకు చాలా నచ్చుతారు. The way she gets into the performances and everything. సో ఒక స్వీట్ క్యారెక్టర్ కి ఇవ్వగలరు. రమ్యకృష్ణ కొన్ని ఫిల్మ్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ ఆల్వేస్ డిడ్ దిస్ వెరీ లైక్ how do I say a strong woman character. Yeah, అలాంటి స్వాగ్ ఉన్న క్యారెక్టర్స్ కి ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ జస్ట్ లైక్ ఈవిడేనా ఇచ్చింది అన్నంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. I really like her saying సంతోష్. ఈవెన్ బొమ్మరిల్లు హాసిని. చెప్పచ్చు కదా కొన్ని డైలాగ్స్ మీ వాయిస్ తో వింటే బాగున్నాయి, వేరే వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పిన ఏం కావాలి చెప్పు. నాకు తక్కువ తెలుసు కదా, సో మీరే నేమ్ దెమ్ అండ్ వాళ్ళైతే ఇలా చెప్తారు అన్నట్టుగా ఏమైనా చెప్పచ్చు కదా. మరి అంత ఇమిటేషన్ కాదు, ఇమిటేషన్ కాదు, చెప్తే మన బాగుంటుంది. స్టైల్లో డైలాగ్ ఒకే డైలాగ్ చెప్పండి పర్లేదు. ఆ ఒక్క డైలాగ్ నే వేరే వేరే వాళ్ళు ఎలా చెప్తారు it goes. I'll tell it because this is constantly running in my mind. Recent గా జెనిలియా in audio launch she said అంతేనా వీలైతే 4 మాటలు కప్ కాఫీ. సవిత గారు అయితే అంతేనా వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అలా అంటారు. ఇఫ్ చిన్మయి సేస్ షీ వుడ్ బి లైక్ అంతేనా వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అలా అలా చెప్తారేమో. బట్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ యూ కెన్ ఇమాజిన్ దే వుడ్ సే లైక్ దిస్ అని. బట్ ఆ డైలాగ్ నిజంగా అట్లా ఉండిపోయింది. అప్పట్లో ఒక ఊపింది, అందరు కాలేజ్ ఉన్నది. మొన్న జెనెలియా జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన తర్వాత దే పీపుల్ ఆర్ మ్యాచింగ్ ఇట్. అండ్ ఇప్పుడు మీమ్ కంటెంట్ ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి దే ఆర్ మ్యాచింగ్ ఇట్. అంతే నో మ్యూజిక్
అంతేనా అని చెప్పి నాకు అంత ఇమిటేట్ చేయడం రాదు గైస్. ఐఎమ్ నాట్ అ వాయిస్ యాక్టర్, నాట్ ఈవెన్ యాక్టర్, సో ఐఎమ్ దిస్. ఇట్ వాస్ ఎవ్రీవన్స్ కాలర్ ట్యూన్. బా ఎంత చిరాకు వచ్చేదో. అంతేనా? ఇది కట్ చేయి, ఇది కట్ చేయి, కట్ చేయి. యూ టెల్ వర్డ్ Some dialogue in some other version. నాకేం of it. dialogue గుర్తు రావట్లేదు. లేదా అతడు మై ఫేవరెట్ మూవీ. త్రిష అతడులో పార్దు బావా? పార్దు బావా. పార్దు బావా. సో షీ సేస్ ఐరన్ అది ఐరన్ చేసుకుంటూ షీ సేస్ నో ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. పార్దు ఇంకొకసారి చూసి చెప్పు అంటే అర్థం బ్రేక్ అవుతుంది కదా. అది నీ వర్షన్ ఇప్పుడు నువ్వు చెప్పింది. ఐ కాంట్ ఇమిటేట్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ఏమంటారు మీ యాక్టింగ్? మీకు ఎలా జరిగింది జర్నీ? నేను ఇండస్ట్రీకి వెళ్తాను, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఐ మీన్ వాయిస్ యాక్టర్ అవుతాను అనగానే వాట్ వాజ్ దేర్ రియాక్షన్? My family has been supportive since the very beginning. Yeah. Very chill. డబ్బులు వస్తాయా? ఓకే. ఎంత? మై డాడ్ కీప్స్ ఆస్కింగ్ అది అన్ని లక్షలు మై కజిన్ ఇస్ ఎర్నింగ్ వాట్ 20 lakhs సంథింగ్. వావ్. నీకు ఎంత వస్తున్నాయి డబ్బింగ్ లో? కనీసం హాఫ్ పౌండ్ వస్తున్నాయా అని అడుగుతుంటారు. ఐఎమ్ లైక్ సరే ఓకే And you know, ఉంటారు అనమాట. people do ask us ఎన్ని సినిమాలకు చెప్పావు అని. సో ఒక నంబర్ చెప్తాను, ఒక 200-250 సినిమాలు చెప్పాను ఉంటాను అని. ఓకే. నా ఇన్కమ్ లెక్కేస్తారు అక్కడ నుంచి ఎంత సంపాదించి ఉంటుంది ఇప్పటికీ అని. బట్ it's sad that I could not reach up to what they calculated. someday maybe. I'm very curious now. ఒక్కొక్క ప్రాజెక్ట్ కి అప్రాక్స్ ఎంత యూ పీపుల్ గెట్ అది చెప్పండి చాలు. మీరు అసలుకి యూనియన్ కార్డ్ కి ఎంత పే చేస్తారు చెప్పలేదు, సాలరీ బేస్డ్ చెప్పలేదు. ఇప్పుడు ఒక అమౌంట్ కోట్ చేసాం అనుకోండి, వాళ్ళు వచ్చి మీరు ఇంతే అమౌంట్ తీసుకుంటారు కదా, మేము ఇంటర్వ్యూలో చూసాము, అంతకంటే ఎక్కువ ఇవ్వము అంటే ఎలా? అదే మేము స్మార్ట్ గా లేదండి మేము ఈ మూవీకి చెప్పాము, ఆ మూవీకి చెప్పాము, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పుకునే విండో మాకు మూసేసినట్టు అవుతుంది కదా. మా బార్ ఇక్కడ ఉంటే వాళ్ళు నెగోషియేట్ చేసి అక్కడికి తీసుకొచ్చేది ఇంత, ఇప్పుడు మేము తీసుకునేది ఇంత అని చెప్తే ఎప్పటికీ వెళ్ళలేము వాళ్ళు. ఓకే, నేను మీ ఈ స్మార్ట్ మూవీ అగ్రీ చేసి నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాలని. థాంక్యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. నేను ఒక ఫైనల్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండస్ట్రీ, హౌ ఇండస్ట్రీస్ ట్రీటింగ్ గర్ల్స్ అన్నట్లుగా అనమాట. ఎంత అప్రోచబుల్ గా ఉంటారు వాళ్ళు, పేమెంట్స్ వైజ్ కానీ వర్క్ వైజ్ గా కానీ ఎంత సపోర్టివ్ గా ఉంటారు మీకు ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత? There's no discrimination, girls kila, boys kila ani. I don't think so. Then that would be appreciable. Yeah, industry ante ela cheppali. I think she will also agree on this. Especially I will speak only regarding the voice acting thing because industry is a very broad spectrum. I can't speak for all the professions. So వాయిస్ యాక్టింగ్ లో ఏంటంటే మేమే హీరోయిన్లకు చెప్తాం, హీరోలకి యూజువల్ గా వాళ్ళే చెప్పేసుకుంటారు. సో విమెన్ ఆర్ మోస్ట్ నీడెడ్ ఇన్ డబ్బింగ్. సో దే హ్యావ్ టు బీ లైక్ డిమాండ్ అండ్ సప్లై. యునో డిమాండ్ అండ్ సప్లైకి వాళ్ళు బేసిక్ ఎకనామిక్స్ గుర్తు పెట్టుకొని దే షుడ్ బీ లైక్, హే వీఆర్ గివింగ్ యూ ఆపర్చునిటీస్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఆర్ సచ్. డబ్బింగ్ లోని లైక్ అందరినీ సేమ్ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు. దెర్ ఇస్ నో సచ్ థింగ్, బట్ ఇట్ ఆల్వేస్ లైక్ కమ్స్ డౌన్ టు హౌ యూ ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాం, ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నాం, వేర్ యునో ఇఫ్ యు నో వేర్ టు కట్ పీపుల్ ఆఫ్, ఐ థింక్ దట్ హెల్ప్స్. అందరికి తెలియాలి in a very polite way. Okay, thank you. No thanks. Because there ante sometimes
like very few instances sexist jokes వస్తూ ఉంటాయి sometimes. Yeah. Yeah. అప్పుడు ఎలా డీల్ చేస్తారు? డీల్ చేయాల్సిన అవసరం ఉండదు. You will just know, like she said, like you cut them off like in a way very like okay, no అని చెప్పి you just go away అంతే. దట్స్ అ టఫ్ సిచ్యువేషన్. వాళ్ళతో మనకి వర్క్ ఉంటుంది కంటిన్యూస్ గా, వాళ్ళకి వి కెనాట్ షూట్ దెమ్ లైక్ వాట్ ఆర్ యు డూయింగ్ అని చెప్పేసి గట్టిగా ఇచ్చేయలేము. మరి అంత లెవెల్ కూడా ఏదో ఉండదు. అంత సీన్ అంత ఉండదు, అంత లీనియన్స్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొహాలు చూస్తే am I wrong? no not at all. We're very sweet people, okay? నవ్వుతాం చక్కగా, అందరినీ బాగా పలకరిస్తాం. Once you mess with us, you have to. Yeah. నేను అసలే కంచు కనకరత్నం అని అందరి ఫీలింగ్. జూనియర్ కంచు. No, she is the senior కంచు. She will నాకు ఇంకా ఫోన్ చేసి ఏంటా లేక నువ్వు డిమాండ్ చేయమంటే లేక అని ఇంకా నేర్పిస్తుంది నాకు హరిణి అసలు. తప్పే ఉంది. No, she says it is your right to ask లేక నేనే ఇంకా చాలా మెతక. She in fact pushed me to like అలా కంచులా ఉండు, నువ్వు కూడా కంచులా ఉండు. yeah, See, I've learned it from her to like put a stand, like this is where I stand. I don't think so I want to negotiate further because అది మా లెవెల్ ని మేమే తగ్గించుకున్నట్టు అవుతుంది అన్ని సినిమాలు చెప్పి అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇచ్చి. సో షీ టాట్ మీ ఇన్ ఫ్యాక్ట్ లైక్ డూడ్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్, స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్, వాళ్ళే వెనక్కి వస్తారు అని. I learned it from her actually. It's like అంటే ఒక రకంగా if we are settling for less than what we deserve, we are setting a ground for a lot of other budding dubbing artists like ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి. బికాస్ లెట్స్ సే నా బార్ ఒక ఎక్స్ ఉంది అంటే నేను దానికన్నా దిగి ఒక ఈ ప్రైస్ కి చెప్పేస్తాను పర్వాలేదు అనుకొని, లెట్స్ సే ఐఎమ్ వర్కింగ్ ఫర్ పీనట్స్, ఓకే, అప్పుడు నాకన్నా కొంచెం ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆమె అంత తక్కువ తీసుకుంటుంది, నీకెందుకు మేము ఇవ్వాలి. సో నేను ఒక్కరిదాన్ని కాదు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది, ఎంటైర్ కమ్యూనిటీ విల్ బీ గెటింగ్ ఎఫెక్టెడ్. సో వీ ఒకరికొకరం వీ హ్యావ్ టు క్రియేట్ అ స్పేస్ వేర్ వీ కమ్యూనికేట్ దట్ మీ బార్ని తగ్గించుకోవద్దు, మెయింటైన్ యువర్ స్టాండర్డ్స్, మెయింటైన్ యువర్ బార్. బికాస్ లైక్ మనం తగ్గి వస్తున్నంత కాలం వేర్ నాట్ యునో మన కోసం మాత్రమే కాదు, వేర్ లైక్ ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ నీడ్స్ దే షుడ్ బి పేడ్ వాట్ ఎవర్ దే డిజర్వ్. అది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి, బ్యాలెన్స్. సో ప్రతి ప్రొఫెషన్ లో హైయెస్ట్ హైస్ ఉంటాయి, లోయెస్ట్ లోస్ ఉంటాయి. సో మీ ఇద్దరికి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురయ్యాయి, హైయెస్ట్ హైస్ అండ్ లోయెస్ట్ లోస్? Okay, I'll go first. Highest highs as in for me I've seen it a work high ఇచ్చినప్పుడు, like when I nail that scene. మేము సినిమా ఎంత పెద్దది అని ఎప్పుడు చూసుకోము. ఐ గెస్ వీ గో విత్ వెరీ ఆబ్జెక్టివ్ మైండ్ సెట్. క్యారెక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అన్నదే చూసుకుంటాము. సినిమా ఎంత పెద్దది, ఎన్ని కోట్లు చేసింది, మాకు ఫరక్ పడదు. మాకు ఆల్రెడీ ఒక చెక్ వచ్చేసింది, we're disconnected from the film. So character high, a lot of performances gave me that character high. So that was very like Poacher was like very, it gave me a lot of high. My performance was tested, like ఒక 4 గంటలు చెప్పిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని పడిపోయేదాన్ని ఆ సిరీస్కి. My voice was so strained that ఇంటికి వెళ్ళాక I was doing sign languages with my friends, with whoever I was staying, like ఇలా I was doing because అంత స్ట్రెయిన్ అయిపోయేది వాయిస్. బట్ when I saw the performance I was like damn, I killed it అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలా కొన్ని సిరీస్ I was like ooh, this is my range అని అనిపించింది. లోయెస్ట్ అంటే I'm still battling with that. I wouldn't say I've overcome that. There's this little thing that keeps bothering me. I have dubbed for a lot of Hollywood movies, a lot of Hollywood, DC, Marvel, Netflix, Prime, ఈ షోస్కి చెప్పాను. స్ట్రైట్ తెలుగు సినిమాలకి నేను చెప్పలేదు ఎక్కువ. తమిళ సినిమాలకు చెప్పాను, మలయాళం సినిమాలకు చెప్పాను. స్ట్రైట్ తెలుగు సినిమాలకు చాలా తక్కువ చెప్పాను. అది చెప్పలేదే అన్న ఒక చిన్న చాలా చిన్న
thing. I'm still dealing with it. I But haven't it's a good overcome. thing, no? వాళ్ళకే కదా డబ్బింగ్ అవసరం ఉంటుంది. So they're I know. you're making part of that. I know, It's I a know, great thing. but it's Should be. viewed as a standard as well. So on some, there's this thing that goes on dubbing loni, straight cinema and dubbing cinema అని చెప్పి. సో ఫర్ ఎ స్ట్రైట్ యాక్టర్ ఆల్రెడీ తెలుగులో జరుగుతున్న సినిమాకి మన టాలీవుడ్ ఫిల్మ్ కి వెన్ యు ఆర్ గివింగ్ వాయిస్ టు ద హీరోయిన్, ఐ థింక్ వీఆర్ పెయిడ్ లిటిల్ హైయర్, కొంచెం ఎక్కువ కూడా పే చేస్తారు మాకు, బికాస్ బడ్జెట్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడిక్కడే ద టీమ్ ఎంటైర్ టీమ్ ఇస్ ఫ్రమ్ హియర్, మోర్ ఫోకస్ ఉంటుంది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దే చూస్ ఎవరు ఆర్టిస్ట్ ఎవరు చెప్పాలి అన్నది. ఇప్పుడు మా వాయిసెస్ ఐమ్ షూర్ నేను అవతార్కి డబ్బింగ్ చెప్పినా లేకపోతే షీ డబ్ ఫర్ మార్వెల్ డీసీ, ఐమ్ షూర్ డైరెక్టర్ ఇస్ నాట్ లిస్నింగ్ టు అవర్ తెలుగు వర్జన్ ఫర్ షూర్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, and we are paid little more for straight films as well. yeah. What's your highest high and lowest low? Highest high, like rightly she said, మాకు సినిమా ఎంత హిట్ అయింది అన్నది కాదు, పర్ఫార్మెన్స్, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్, హౌ ద క్యారెక్టర్ కేమ్ అవుట్, లైక్ వాయిస్ అండ్ యాక్టింగ్ రెండు దేర్ ఇన్ సింగ్, దేర్ ఇన్ ట్యూన్, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అంటే that gives me good high. Movies like DJ Tillu is one of my good performances is what I feel, and then Call Me Bay ane oka series chesanu Ananya Pandey. Yeah, I think I put lot of efforts and it came out really well. F1 ani recent ga oka movie ochindi, I dubbed for it as well. So alaga konni manchi movies when we experiment with our voice, you know, not the routine, appudu koncham highs untai. Lows ante again like it's the work is not always consistent. Sometimes you're like nee daggara em cinemalu undavu, you're not working, you're just sitting at home, so you feel like inkemana profession chuskovala, what do I do ee khali time lo, alanti lows they are like very ante koncham discourage ani kuda anam gaani, what do you call, కొంచెం సాడ్ ఫీల్ అవుతాము, అదొక మూడీగా అయిపోతాము, ద ఫేజ్ ఇస్ సో రఫ్ అండ్ గ్లూమీ అని అనిపిస్తుంది. 2-3 days ఖాళీగా ఉన్నా నాకైతే అలా అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్ నాకు అసలు వర్క్ రావట్లేదు, వాట్ షుడ్ ఐ డూ, షుడ్ ఐ పర్సూ సంథింగ్ ఎల్స్, షుడ్ ఐ గో బ్యాక్ టు మై ఐటీ. దట్స్ ద అంటే ఆ లో ఫేజ్ అలా ఉంటుంది. సమ్ టైమ్స్ ఫర్ వీక్స్ టుగెదర్ యూర్ నాట్ కాల్డ్ ఫర్ ఎనీ వాయిస్ టెస్ట్, సమ్ టైమ్స్ వెళ్ళి వాయిస్ టెస్ట్ ఇస్తూ ఉంటాం కానీ యూ డు నాట్ గెట్ ద కాల్, వాయిస్ సెలెక్ట్ అయింది లేదు అని చెప్పి ఉంటాయి. అండ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ నార్మల్, బట్ యా ఆ డెస్పరేట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం సమ్ టైమ్స్ వర్క్ కోసం. ఎప్పుడైనా ఏమన్నా ఇన్సల్ట్స్ ఫేస్ చేశారా? ఇన్సల్ట్స్? ఓ మై గాడ్, ఐ హావ్. నేను ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఐ డబ్ ఫర్ మూవీ అండ్ లాస్ట్ వరకు వాళ్ళు నాతో ఏంటి అంటే కొత్త వాయిస్ బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా చెప్తోంది అమ్మాయి, ఆల్ ఆఫ్ దాట్ దే డిడ్. ఇంకొకటి బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల దే వెంట్ విత్ అ న్యూ ఆర్టిస్ట్ లైక్ మీ. సో అంతా డబ్బింగ్ అంతా అయిపోయింది. ఐ వాస్ సో ఎక్సైటెడ్, ఐ టోల్డ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఏ నాది సినిమా ఫస్ట్ సినిమా వస్తుంది, నా వాయిస్ ఉంది ఇందులోని. దిస్ వాస్ బిఫోర్ కాంతారా. ఓకే, సో నా వాయిస్ ఉంది ఇందులోని అని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా చెప్పేశాను. బూమ్, ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ మై ఫ్రెండ్స్ కాల్ మీ, ఆ వాయిస్ నీ వాయిస్ నా లేదే అని. ఏం మాట్లాడుతున్నారు, నా వాయిస్ మీరు గుర్తుపట్టి ఉన్నారు అని చెప్పి. దెన్ ఐ సా ద ట్రైలర్ and I realized it's not my voice, and I see it's not an insult, okay, it's director's choice, everdanna choice kavachu, that I agree, but koncham respectful ga we are replacing your voice ani oka maata cheppi where it went wrong anedi cheppi unte it would have been more respectful is what I feel. Alage inkoka cinema ki entire film I dubbed, chala pedda hit ayindi cinema kuda, but then last moment lo something happened, they replaced my voice, and it happens. I have been replacement to a lot of artists as well. They must be feeling so bad. So it's very normal here, but alantappudu koncham discouraged feel avutamu. Yeah, it happens. Insulted kaadu gaani insults ela untayante sometimes ఒకటే టేక్ ఒక 10-20 సార్లు ఒకటే డైలాగ్, ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని 10-20 సార్లు ఐ డోంట్ నో వాట్ దే వాంట్, వాళ్ళకి ఏం కావాలో చెప్పరు, మా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు. ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్ వల్ల, దీని వల్ల 20 సార్లు సేమ్ డైలాగ్ ని చెప్తుంటే మేము కాన్ఫిడెన్స్ కోల్పోతాం. లైక్ నేను సరిగా చెప్పట్లేదా, నా వాయిస్ మ్యాచ్ అవ్వట్లేదా,
what is he even expecting అని That's so అనిపిస్తుంది నాకు. discouraging. అంటే Yeah, కొంచెం ఎవరైనా ఇప్పుడు నన్నైనా ఇట్లా ఎక్కువ అటెన్షన్ ఇచ్చేసి అలా కాదు అని ఎవరైనా ఆ పాయింట్ ఆఫ్ టైం లో కరెక్ట్ చేస్తున్నా అంటే చాలా sometimes- ఎనర్జీలో అయిపోతాం. and sometimes we're not given the leverage to make modifications to the given script. Dubbing we ఎప్పుడైనా చేసినప్పుడు let's say English cinema తెలుగులోకి డబ్ చేసినప్పుడు true translated scripts ఉంటాయి కొన్ని కొంతమంది are very kind, they let us do our thing, like మేము కొంచెం చేంజెస్ చేసుకుంటాము. let's say ఏమైనా ఒక డైలాగ్ I'll tell you one thing, what's up అని ఉంది ఇంగ్లీష్ లో, ఏమిటి పైన అని రాశారు. There is another film. I want to add here, I dubbed for Sex Education, okay? It was one of the most fun projects, and also like very, and Sex Education is a series where they spoke about everything. ఇక్కడ ఇట్స్ వెరీ హష్ హష్ ఇన్ ఇండియా. అవును, చాలా పదాలకి చాలా చాలా అంటే వీళ్ళు ఇంకా పువ్వులు పక్షాల దగ్గర ఆగిపోయారు అన్నమాట. అంటే పక్షాలంటే పళ్ళు. ఓకే, రాఘవేంద్రరావు గారి సినిమా లాంగ్వేజ్ లో రాశారనమాట బేసిక్ గా. నేను అవన్నీ పిల్లలకు అర్థం కావండి, ఇవి ఏం చెప్తున్నారండి అని చెప్పి నేనే సటిల్ గా, చాలా సటిల్ గా, ఐ థింక్ ఐ హావ్ చేంజ్డ్ every dialogue of mine. sometimes you are the writers. Yeah, I was asking them, you should pay me for the writing as well. I changed. Yeah, ఇంకా అది నేను పూర్తిగా చెప్పదలుచుకోలేదు. you tell me what's up. I want Yeah, ఏమిటి పైన అని రాశారు వాట్సాప్ కి. ఓకే, the person who was sitting there, వాళ్ళకి అంతగా తెలియదు, they were like strictly following the script లో ఇది ఉంది అదే ఇవ్వాలమ్మా లేకపోతే కరెక్షన్స్ వస్తాయి అని చెప్పి. లైక్ ఏమిటి పైన సీరియస్లీ. అండ్ ఇంకొక సీన్ లోని వేర్ ద గర్ల్ అప్రోచెస్ ద గై ఇన్ అ బార్ అండ్ షీ సేస్, హే వుడ్ యు లైక్ టు డాన్స్, దానికి హే నాతో నాట్యం చేస్తావా అని రాశారు. భరతనాట్యం, కూచిపూడి. ఏం కావాలి. So I was like, can we please change this into dance అని వాడదామని చెప్పి. And they were like, లేదు మనం తెలుగులోనే చెప్పాలి, తెలుగులో. They have, I think, ఏదో restriction ఉంటుంది, that తెలుగు పదాలే వాడాలి. This I అది think భారత భాష తెలుగు బానే ఉంటుంది, మరి నాట్యం నాట్యం, చేస్తావా? నృత్యం. I want to, like, if this news might reach Netflix or Prime, డైరెక్ట్ గా కెమెరాలో చూసి మరీ చెప్తున్నాను, మీకు ఎందుకండి ఆ రిస్ట్రిక్షన్స్? డూ యూ థింక్ తెలుగు స్పీకింగ్ పీపుల్ డు నాట్ నో ఇంగ్లీష్? వాళ్ళ వైపు నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యూజువల్ గా. డాన్స్ ని నాట్యం అనే అనాలి. వై వి కాల్ ఇట్ డాన్స్, నోబడీ కాల్స్ ఇట్ నాట్యం. కొలోక్వియల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటాం. దేర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంత స్వచ్ఛమైన తెలుగులో మనం మాట్లాడలేదు. లైక్ సీరియస్లీ, మొన్న ఏదో అవుట్ వరల్డ్ అనే ఒక ఇది ఉంది, బయట ప్రపంచం అని అనాల్సి వచ్చింది. It sounds so funny. Yeah, that's why dubbing films are made fun of. Exactly. If they give And us it's the not leverage, if they modification కి ఆ leverage ఇస్తే డబ్బింగ్ సినిమాలు కూడా అందరు ఎంజాయ్ చేస్తారు. డబ్బింగ్ సినిమాల్ని ఒక అంటే చిన్న చూపు అనలేము, బట్ there is a laughed about thing about like Made fun of. ఇలా చేశారు అన్న ఇది ఉంటుంది అనమాట. ఆ స్కోప్ ఉండదు. ఎవ్రీవన్ నిజంగా భాష రాని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఉంది, మనం అంటే మన జనరేషన్ అంటే ఓపిక్ గా సబ్ టైటిల్స్ తో చూసేస్తాం, భాషలోనే చూడాలి అనుకున్న వాళ్ళు. when I'm showing it to my family, they would అంత హెడ్ స్పేస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బిగర్ ప్రాబ్లమ్స్, సో దే జస్ట్ వాంట్ టు సీ ఇట్ ఇన్ తెలుగు. అండ్ ఆ తెలుగులో చూస్తున్నప్పుడు నాకే ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ దే యూజింగ్ నైస్ కొలోక్వియల్ లో మాట్లాడుకున్నట్టు మంచిగా చేస్తే ఎవ్రీవన్ విల్ వాచ్. అంతేందుకు మనమే చూస్తాం, మన జనరేషన్ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. అండ్ నాట్ జస్ట్ Tier 2, Tier 3 ఆడియన్స్, Tier 1 ఆడియన్స్ ఆల్సో విల్ స్టార్ట్ ప్రిఫరింగ్ డబ్డ్ వర్షన్ చూసేద్దాము అని. ఇఫ్ ఇట్స్ వెల్ డబ్డ్, వెల్ రిటన్, అది I think some writers are doing a great job. Yeah. Like Rakendu Mauli, he's doing a great job with the writing. Yeah. See, they call his films like as if they're made in Telugu. They don't say Tamil dubbed la ledu antaru. అవునవును, That's such a huge compliment. అవును. I'm saying అది compliment కాదు, అది reality అవ్వాలి అని. అది reality అయితే
dubbed versions అన్న tag పోతుంది first of all, and everyone will start enjoying watching just in our language, in our own language. సో హర్ని అలాగా ఏమన్నా వాట్సాప్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు చేంజెస్ చేస్తున్నప్పుడు లేదంటే ఇలాంటి కొంత ఇన్సల్ట్స్ కూడా చెప్పావు కదా, అది ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఏం చెప్తావు వాళ్ళకి? This is అంటే sometimes ఈ opinion differences అయితే they are very common, and you'll have to get used to dealing with such things as polite as possible. That's how it works. If there is some air like that, if you see అంటే ఆ మనిషి అవి ఇంకా మనసులో పెట్టుకున్న, మేమైతే మనసులో పెట్టుకోం, లైక్ వి గో విత్ ఫ్రెష్ ఎయిర్, లైక్ ఓకే అయిపోయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ నో దే వెరీ కామన్, అందరికీ వస్తాయి, అండ్ వి గో విత్ ఫ్రెష్ మైండ్, న్యూ ప్రాజెక్ట్ ఫ్రెష్ మైండ్, అలానే వెళ్ళాలి. యాక్చువల్లీ ఇఫ్ వీ నోటీస్ దేర్ సమ్ ఎయిర్, ఐ థింక్ I can speak for both of us, we will clear the air out. We'll just go say, hey, I know last time manaki ee differences vachai, I understand, I'm Okay, sorry we for talk I it was- out. yeah, we talk it out. That అలా actually కమ్యూనికేట్ helps. చేసి సెటిల్ చేసుకోవడం అనేది ఒకటే మంచిదే, కాకపోతే నీకేమి అలా ఇన్సల్ట్స్ ఏమి అవ్వలేదా? అంటే ఇట్స్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. నువ్వు ఎలా వాటి నుంచి తప్పించుకున్నావు, లేకపోతే చెప్పట్లేదా? చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఏం జరిగింది నాకు అరే నాకు చాలా జరిగాయిరా ఆన్ ఫింగర్ టిప్స్. నేను ఇప్పుడు చెప్పేస్తా, నన్ను అడిగితే ఒక 10 ఇస్తా. How She I don't have know, been she insulted, don't know like ఇప్పుడే. work-wise. అంటే I know that they have a talk about me that I'm కంచు కనకరత్నం అన్నట్టు, అంటే లైక్ నేను అసలు నవ్వను అన్న టాక్ ఉంటుంది అనమాట. లైక్ వస్తుంది హాయ్ అండి అని చెప్పి టెస్ట్ ఇస్తాను, ఓకే అండి అని చెప్పి వెళ్ళిపోతాను నేను. ఇలాగనే ఉంటది అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ గెట్ మై బుక్స్, ఐ రీడ్ గంటలు, అంటే కొన్నిసార్లు స్కెడ్యూల్స్ అటు ఇటు అయినప్పుడు వి వెయిట్ ఫర్ ఆ టర్న్, సో ఐ టేక్ మై బుక్. నాకు టైం వేస్ట్ చేస్తే నాకు ఇంకా ఐ గెట్ వెరీ లైక్ ఇక్కడే టైం అంతా పోతుంది అని ఐ గెట్ వెరీ యాంగ్షియస్. సో ఐ గెట్ మై బుక్, ఐ గెట్ మై ఫోన్, ఐ గెట్ మై ఐప్యాడ్, ఐఎమ్ కాన్స్టెంట్లీ డూయింగ్ సమ్ వర్క్. అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అల్లు మా మమ్మీ నిట్ చేస్తుంది అనమాట ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. అందుకే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లైక్ in my book, not in my phone. I'm not in my phone. Okay, even if you are in book or even if you are I regularly dub for a company. అక్కడ నా బుక్ కూడా అచ్చా క్యారీ చేయలేదు. రామరా చదువుకో అలా ఉంటుంది. yeah, so talk already ఉందన్నమాట. I think they are scared to mess with me, I guess. So they think I'm like very like unapproachable. ఒక్కసారి it's your choice to like keep it. I don't know, man, if I should talk. I was wearing very loose gown Outfit. sort of a thing. We wear very comfortable, very loose బట్టలు because AC ఆఫ్ చేసేస్తారు, గాలి ఆడదు. Loose t-shirt, pajamas, track pants. Yeah, I thought she was like, నేను ట్రాక్ ప్యాంట్స్ లో కాకుండా ఇంకా దేంట్లో అయినా చూడాలని అలేకే అని ఒక రోజు. Seriously, because t-shirts are so much lighter and they're like, ఒక్కసారి బయటకు వచ్చింది, ఓకే మనందరం బయటకు వెళ్ళాం కదా, then I was like, this is the first time I'm seeing you like this. Every time you're in your loose t-shirt, track pants, studios లో అలానే కలుస్తాం. We don't yeah, Dress up so much. dress up. yeah. One of the casting agents was like, asked me if I was pregnant. Sorry, that was the insult. If you want me to like tell you what the insult is, that was the insult. నేను ఏదో సమాధానం చెప్పి ముందరే there was a very elder artist, ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు, ఆయనకి 70+ ఉంటే he got so furious and he was like, పెళ్ళైందా పిల్లకి, అలాంటి ప్రశ్న అడగొచ్చా నువ్వు అని ఆయన చెప్పి That's bad. he was like, కొట్టే ముందే ఆ అమ్మాయికి సమాధానం చెప్పు, సారీ చెప్పు అని. I was like అనే లోపలే ఆయన అనేసారు అనమాట. I was like, బాడీ షేమింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల. I have faced it. I faced it myself. Yeah. this is body shaming, no? You got body shame. This is body shaming too. He That's asked yeah. me like, yeah. No, she No, insults కొంతమంది I don't understand, సెన్స్ ఉండదా మనుషులు.
ఏ విషయంలో? నాకు ఏ అర్థం విషయంలో కాదు. నిన్ను ఎలా చేశారు? సో దాట్ cut చేయి. పర్సన్ Cut చేయి. కట్ చేయండి. బట్ సీరియస్లీ వన్ పర్సన్ ఆస్క్డ్ మీ యూ కెన్ నీకు బుగ్గలు అవి ఎక్కువ ఉన్నాయమ్మా, లైక్ యూర్ ఆల్సో ఇంటూ యాక్టింగ్ కదా, యూ కెన్ గెట్ దట్ డన్, చీక్స్ కొంచెం సన్నంగా చేపించుకునేలాగా, డూ సంథింగ్, నువ్వు కొంచెం లావ్ అయిపోయావు. ఐ యూస్ టు బి లిటిల్ హెల్దియర్ ముందు. ఇట్స్ లైక్ ఇలా ఉంటే సినిమాల్లో కష్టం యాక్టింగ్. హూ వాజ్ ఆస్కింగ్ ఫర్, లైక్ నేను మిమ్మల్ని అడగలేదు సజెషన్, వై యూ గివింగ్ ఇట్? ఐ వాజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో అంటే అన్నెసెసరీ అన్సాలిసిటెడ్ ఒపీనియన్స్ అడ్వైజెస్ ఇస్తా ఉంటారు కొంతమంది. అండ్ మన జనరేషన్ పీపుల్ వీఆర్ నాట్ లైక్ తీసుకోం అవి యూజువలీ, బట్ స్టిల్ వీ హ్యావ్ టు బి పొలైట్ బికాస్ వీ హ్యావ్ టు సీ దోస్ పీపుల్ అగైన్. అక్కడే స్టూడియోలో కలుస్తూ ఉంటాము. సో లైక్ ఓకే ఓకే ఫైన్, ఐ లైక్ మై సెల్ఫ్ దిస్ వే. నేనైతే ఇదే చెప్పా, నాకు ఇలాగే నచ్చాను, నాకు ఇష్టం, నేను ఇలా ఉండడమే ఇష్టం. అలాగా. And that's very insulting also. Like, how can somebody ask you to modify your body? What the hell? When was the last time you guys like మీరు మీకోసం నుంచుని సమాధానం చెప్పింది దేనికి అండ్ ఎవరితో? అంటే ఏం చెప్తారు? నేను చాలా లొల్లులు పెట్టుకుని ఉన్నాను. ఎలా చెప్పను, ఎక్కడి నుంచి చెప్పను, ఏమని చెప్పను. Thank you so much for being so frank, you both. అలా అని కాదు. Sometimes what happens is some directors, కొంతమంది, if they're not polite enough, see, I'm respecting you, you have to respect me. I'm nobody's slave here. You made a movie, నేను కూడా ఇక్కడ నా డ్యూటీ, my duty is to dub. You can't show your aggression or your frustration. నేను ఒక మూవీ తీసాను, ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాకు అంటే, you cannot be like that. You have to be respectful once you enter this place. I'm a whole new person, I'm not going to take your shit. Exactly. So కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ థింగ్, హ్యాపీగా డబ్బింగ్ సెషన్ అయిపోతుంది. వన్స్ దే లూజ్ రెస్పెక్ట్ అండ్ దే బీ లైక్ కొంచెం ఇది ఇలానే చెప్పండి అమ్మా, లెట్స్ సే నేను ఒక కరెక్షన్ చెప్పాను, సార్ ఇది ఇలా చెప్తే బాగుంటుంది అని, అండ్ దే పే నో ఇయర్ టు ఇట్. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ దే బీ లైక్ అమ్మా ఇలా అనుకున్నది ఇలాగే చెప్పండి, మిమ్మల్ని మేము అడిగామా, ఇలా మాట్లాడినప్పుడు లైక్ ఓకే. సో అందుకే ఇంకా ఏమిటి పైన అంటే ఏమిటి పైన దట్ హ్యాపెన్స్. అండ్ ఒకసారి గ్రామటికల్ ఎర్రర్స్ చెప్పే ఆ లెవరేజ్ కూడా ఇవ్వాలబ్బా. దిస్ హ్యాపెన్ టు మీ ఆల్సో. నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయండి. సో అలానే నీకు అన్నట్టుగానే హీ వాజ్ లైక్, నువ్వు రైటరా అమ్మా అంటే రాస్తాను కూడా అండి అంటే, అందుకే నేను అందించుకోమ్మా ఇక్కడున్న చెప్పు చాలు అన్నారు. And I had to lie to someone that I did my MA in English literature because he was doubting me so much. I was like, this is a wrong sentence, ఇది ఇలా చెప్పకూడదు, something very అంటే ఇంకా tense mistake అన్నమాట. Oh my god, they make so చాలా many రివీల్ tense. వచ్చేస్తుంది అంటారా? Yeah. ఇలా చెప్పడానికి వస్తే See, you know it's wrong, but you have to say it because you cannot go against what they have written. And చెప్తాం చాలా పొలైట్ గా, సార్ ఇది కొంచెం ఇలా మార్చచ్చా. సమ్ పీపుల్ ఆర్ రియల్లీ కైండ్ అండ్ స్వీట్. దే బీ లైక్ ఇది కరెక్ట్ అమ్మా, సారీ అమ్మా, మీరు చెప్పేసేయండి, మీకు కరెక్ట్ అనిపిస్తే చెప్పేయండి. ఐ రియల్లీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ పీపుల్ అండ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ లైక్ మేము ఇదే రాసాం, మీరు ఇదే చెప్పండి అని. Some directors are very collaborative, like I wrote this, what do you think can be better this, and next scene kuda chupistaru, follow up scene kuda chupistaru. And we both work with women director. Yeah, that's fun. Every time it's a women director we get excited. It's For so some fun. reason. అవునా? Yeah. I will tell you, I dubbed for this bench life అని ఒక series ki dub chesanu. She is a women director, Manasa. The way, the precision, the detailing she had for every scene, she explains దీనికి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే అని చెప్పి, she has reasons for everything. So the precision, the detailing she had was so much fun to work with. And there is no risk of like oka opinion chepte she would mind or she would like hesitate, like hierarchy undi nuvventi నాకు చెప్పేది అలాంటి ఏరే ఉండదు అనమాట. విత్ విమెన్ ఇట్స్ ఎస్పెషలీ లైక్, oh really, tell me what do you think we can better it అన్న collaborative space తో వస్తారు. Women are much more collaborative. I don't know which version are they selling us from years. Women are women's biggest enemies. That's the stupidest marketing gimmick they were selling to us. No, women are women's strongest pillars, support.
సో చాలా సీరియస్ గా అన్ని చాలా ఫ్రాంక్ గా మాట్లాడడం నాకు కూడా చాలా చాలా నచ్చింది అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెగ్మెంట్ ని ఒక చిన్న సాంగ్ తో ఎండ్ చేద్దాం. మనకి ఇంకొక సెగ్మెంట్ ఉంది, అది ఒక గేమ్ సెషన్ అన్నమాట. అది నేను మీకు అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ ఎండ్ దిస్ విత్ అ సాంగ్. బోత్ ఒక్కొక్కరు You ఒక్కొక్క go సాంగ్ first. పాడండి. ఎందుకమ్మా నన్నే బస్ కిందకి తోస్తున్నారు ఫస్ట్? First you go. యా కమ్ ఆన్ ప్లీజ్. ఇలా పాడనగా కెసెట్ పాడు గజాలా? పాడు గజాల సింక్. నాకు ఒక అబ్బాయి కొంచెం పెళ్లి చూపులు సెటప్ ఇవ్వండి, అప్పుడు పాడతాను. Come on. ఓకే, జోక్ జోక్. అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, Yeah. నేను మీ పాడమ్మా. అమ్మని. పొట్టిగా ఉన్నాడు పాడమ్మా. పాడు. పొట్టిగా ఉన్నాడు పాడు. ఓకే ఓకే పాడితే చాలండి, ఏమన్నా పర్లేదు. చలి రే చలి రే జునూ గోలియే కతరా कतरा लम्हो को पिए पिंजरे से उड़ा दिल का शिकरा खुदी से मैंने इश्क किया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया నేనే నన్ను వినలేదు చాలా రోజులుగా. చాలా బాగా పాడావు. విన్న వాళ్ళని Yeah. చెప్తున్నాం, చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. I'm still not able to decide what to sing. Yeah. Come on, singer. You sang so many songs So on many your songs, Instagram yeah. only. Yeah, ఇప్పుడేం గుర్తు రావట్లేదు. లిరిక్స్ మర్చిపోతాను మధ్యలో ఎప్పుడు లాగే, బట్ యా. మనస మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా నన్ను నీకు వదిలేసా జతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నీ వెంట అడుగేసా పైలో కన్నో వాడు ఎప్పుడో ముడి వేసాడు విడిపోదే విడిపోదే అనువాన వెళ్ళంట నువ్వాన చల్లంట నీలోన ఈ ప్రేమ తీరనం తీరనం తన కంటి పాపంట నువ్వు కంటి రెక్కంట విడదీయలేవంట ఏ వారం మనసా మళ్ళీ మళ్ళీ సో గుడ్ బా, ఎంత బాగా పాడుతున్నారు, నిజంగా వినాలనిపిస్తుంది, అందుకనే పెట్టుకున్నారు ఇంకా ఫీల్ లో అని. ఓకే, విల్ గో టు నెక్స్ట్ సెగ్మెంట్. ఓకే, కమ్ ఆన్, గెట్ అప్. చలో. ఓకే. సో మంచి సెగ్మెంట్, చక్కగా చాలా ఇన్పుట్స్ మీకు నుంచి కూడా నాకు వచ్చాయి అని నేను అనుకుంటున్నాను. ఈ సెగ్మెంట్ కొంచెం cheerful గా ఉండబోతుంది, సో ప్రిపేర్డ్ గానే ఉండండి. ఫస్ట్ డైరెక్ట్ గా జంప్ అవ్వకోకుండా నేను అడుగుదాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు చాలా డైలాగ్స్ చాలా మూవీస్ కి మీరు చెప్పారు కదా, ఏవి కూడా అక్కడ పోర్ట్రే చేసుకునే ఛాన్స్ దొరకలేదు, కాబట్టి ఇక్కడ మీ ఇద్దరికి మీ టాప్ 3 డైలాగ్స్ గుర్తున్నవి చెప్పండి. ఏ మూవీలోది ఏంటి అని. యూ గో ఫస్ట్. Let me think. డిసైడ్ అయ్యారా బస్సు కింద డైరెక్ట్ గా? ఇది మేము అయిపోతుంది ఖచ్చితంగా. I'll go first. Yeah. Recent గా మిరాయిలో I dubbed for that I called a fighter lady, so I'm gonna say that ఆ స్క్రాప్ కానీ కాపాడడం కోసం నా ఇంపు గురించి నాకు అబద్ధం చెప్తావా చూస్తాని ఆమెతో. అంటే అసలు ఆమె క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం. బై ద వే మిరాయిలో తన వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. వెరీ గుడ్ నైస్. ఇదే యాక్సెంట్ తో చెప్పమని చెప్పారా? She has that accent only na. అవును, She is not from here. యా అక్కడ accent లోనే చెప్పాలి అని. I told him that accent only. ఓకే, నెక్స్ట్. ఇంకోటి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ హాట్స్టార్ లో ఉంది, లావణ్య త్రిపాఠికి చెప్పాను. యా యా యా. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. క్లీనింగ్ గురించి ఐ గెట్ ఎ లిటిల్ ప్యాషనెట్ అని చెప్తుంది, అదొక డైలాగ్. యా ఇంకొకటి సెక్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ మై ఫేవరెట్. ఐ పుట్ అప్ a collage of నేను ఈ సినిమాలకు చెప్పాను అని చెప్పి I made a small video. I saw that. I thought
మన తెలుగు సినిమాలు తమిళ సినిమాలు పీపుల్ విల్ పికప్ ఐ థాట్ బట్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ రూబీ 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 అని ఎంత మంది కామెంట్స్ ఐ వాజ్ లైక్ ఓకే చాలా ఫేమస్ రూబీ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఐఎమ్ లైక్ గట్టి ఫాలోయింగ్ ఉంది అనుకున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్స్ ఆఫ్ హర్ ఈ స్టూపిడ్ కాలేజ్ వల్ల నాకు కూడా అంటే ఈ ఫీలింగ్స్ లాంటివి ఉన్నాయని అర్థమవుతుంది. దట్స్ ద డైలాగ్. wow with acting did you see that? Nice. I love Ruby, so yeah. అందుకనే అనుకుంటా కదా రూమ్ లో ఎవరు ఉండకూడదు మీరు క్యారెక్టర్ ఇన్వాల్వ్ Yes, అవుతూ ఆ comfortable మోడ్ గా, లోకి. yeah. Nice, it's Yeah. great. Act along with them. చిన్మయ్ వాయిస్ లా ఉంటుంది చిన్మయ్ వాయిస్ లా ఉంటుంది అని అంటుంటే అవునా అని చెప్పేసి అనుకున్నా కానీ యూ సౌండ్ నిజంగానే చాలా ఫెమిలియర్ అంటే చాలా దగ్గరగా ఉంది ఆ పిచ్ అదంతా. And I guess God was like, okay, let's clone another ఓకే voice and send her on the earth. నేను చేసింది ఏం లేదు దానిలో. So, yeah. చెప్తుంటారా బయట అందరూ? బయట ఎవరు చెప్పారు, నా ఫ్రెండ్స్ లో ఎవరు చెప్పారు, చెప్తే నెక్స్ట్ మినిట్ ఫ్రూట్ నింజాలో లాగా no I wouldn't. But బయట ఎవరు నోటీస్ చేయదు కానీ మైక్ లో విన్నప్పుడు అవును ఫెలో ఆర్టిస్ట్ చెప్పారు, డబ్బింగ్ ఇంజనీర్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు తప్ప బయట ఐ థింక్ ఇలా పెళ్ళిలో ఫంక్షన్ లో అలా నన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ సెడ్ బికాస్ వాళ్ళకి ఇంకో వాయిస్ కూడా వినిపిస్తుంది కదా అవును మంచి రా rustic. అలాంటి వాయిస్ ఉంటుంది కాబట్టి ఇంత స్వీట్ గా ఇది ఒరిజినల్. no it's not. ఓకే సో హరిణి యువర్ టాప్ 3 వాయిసెస్. అండ్ రీసెంట్ గా నేను మిరాయిలో రితికా నాయక్ కి ఐ వాయిస్. సో అందులో ఒక డైలాగ్, నువ్వు అప్పు తీసుకునేవాడివి కాదు, ఆపద ఆపేవాడివి, 9వ గ్రంథం అమర గ్రంథానికి నువ్వే వారసుడివి. దట్స్ వన్ డైలాగ్. ఓ నైస్ నైస్ నైస్. అమ్మా నాకు దెన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ డీజే టిల్లు స్క్వేర్. అందులో ఐ డబ్ ఫర్ అనుపమ. టిల్లు నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు ఆధార్ కార్డు కూడా లేదు. అదే కంటిన్యూ That's డైలాగ్ one. కదా. Yeah. క్రేజీ నైస్. And she says, father. అంటే ఏంది చర్చ్ ఫాదర్ అంటే చర్చ్ ఫాదర్ కాదు టిల్లు, మా ఫాదర్ అంటుంది. That's another one. And recently కే రాంప్ అనే సినిమా వచ్చింది, అందులో ఐ డబ్ ఫర్ ది యాక్ట్రెస్. ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి కుమార్ అనే అరుపులు చాలా ఉంటాయి. దాంతో పాటు she says, I love you కుమార్, నువ్వు కూడా చెప్పు కుమార్, మొత్తం టార్చర్ చేసి she says this. So if you watch the movie you'll know how the scene, how the dialogue has been placed. నైస్ నైస్ గ్రేట్. దట్స్ గ్రేట్. నిజంగా Awesome. మీకు వేరే అంటే యాక్టింగ్ క్లాసెస్ అక్కర్లేదు, వాళ్ళు చేస్తుంది చూసి ఫస్ట్ ఇలా కన్నా ఇలా చేస్తే బెటర్ అని అలా ఒకటి నేర్చుకుంటారు, ఇలా వాయిస్ చెప్తూ చెప్తూ ఇంకొంచెం నేర్చుకుంటారు. జస్ట్ కెమెరా పొజిషన్స్ అవి నేర్చుకుంటే యువర్ లైక్ టాప్. ఏదైనా సీన్ ఓకే డైలాగ్స్ కూడా మెమరైజ్ చేసుకుంటారు బికాజ్ యూ గైస్ ఆర్ ఐ నో చాలా స్క్రిప్ట్స్ కొన్నిసార్లు వాళ్ళ పర్సనాలిటీలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ I dubbed for Call Me Bae, Ananya Pandey ki. Anduloni she's a very chirpy, energetic woman, so I have to sound like one. So at time lo నిజానికి న్యూస్ ఛానల్స్ మా కోసం పనిచేస్తాయి, but I have studied journalism, social media journalism. It's the need of the hour. She speaks very quickly, like animated కొంచెం, so అలా ఉంటుంది. So we have to అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. It was fun. ఇవి చాలా మంది చూస్తూ ఉంటారు, ఎక్కువగా వింటూ ఉంటారు, కానీ ఇప్పుడు కరెక్ట్ గా ఫాలో అవుతారు. ఓకే వాయిస్ ఐ మీన్ ఫేస్ వాళ్ళది ఉన్న వాయిస్ వీళ్ళది అని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ saying your dialogues. All the films, all the production houses are following this protocol of giving a credit for dubbing artists. Usually most of the production houses who take care of the credits and everything forget. I think we should Address that. like we should address that. It is mandatory. చాలా సినిమాల్లో ఇవ్వడం మర్చిపోతారు. Are light man, everybody is mentioned. Yeah, Like makeup everybody. artists,
ఐ వెయిట్ నేను చెప్పిన సినిమాలకి లాస్ట్ వరకు వెయిట్ చేస్తాను, నా క్రెడిట్ వస్తుంది అని. ఐ నోటిస్ కొన్ని పెద్ద సినిమాలకే లేదు. ఐ థింక్ వెబ్ సిరీస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. చిన్న సినిమాలు దే స్పెషల్లీ మెన్షన్ మంచిగా మమ్మల్ని అడుగుతారు కూడా, హౌ డు యు వాంట్ యువర్ నేమ్ టు బి ప్లేస్డ్ క్రెడిట్స్ లోని. స్పెల్లింగ్ అడుగుతారు, ఇది కరెక్టా కాదా అని అడుగుతారు, అన్ని అడుగుతారు. పెద్ద సినిమాలు ఐ థింక్ దే షుడ్ స్టార్ట్ కేరింగ్ అబౌట్ దీస్ లిటిల్ డీటెయిల్స్. It really matters. ఇప్పటి నుంచి ఖచ్చితంగా. I hope so. But I mean, web series అనేవి again they function from a very corporate system, no? I think they mention. Yeah, they Prime కొన్ని and mention. all, they mention. Netflix, సినిమాలు. Prime and Hollywood movies మనం ఏవైతే Oh, తెలుగులో yes. Yeah. Definitely Definitely వాళ్ళు mention they చేస్తారు. mention because All they mention language. all languages. ఓకే, విత్ హిందీ, క్యారెక్టర్ నేమా తమిళ్, అలాగా మలయాళం, లేదంటే తెలుగు. జస్ట్ నేమ్సా? కొన్నిసార్లు క్యారెక్టర్ నేమ్స్ కూడా పెడతారు, కొన్నిసార్లు జస్ట్ నేమ్స్ నేమ్స్ పెడతారు. డబ్బింగ్ వాయిసెస్ డిపార్ట్మెంట్. పెట్టేస్తారు. ఓకే, హాలీవుడ్ మూవీస్ లైక్ నెవర్ గో రాంగ్. They mention They all never languages. disappoint us. 75 languages dubbing ఉంటే 75 languages ఓన్లే పెడతారు. డైలాగ్స్ లో మీకు మోడిఫికేషన్ చేసే ఛాన్స్ ఇవ్వకపోయినా క్రెడిట్ ఇస్తున్నారు చెప్పినందుకు. Yeah. మీ ఇప్పటి వరకు మీరు డబ్బింగ్ చెప్పిన యాక్ట్రెసెస్ ఎవరంటే టక్కున ఎవరెవరు ఉన్నారో చెప్పండి, అంటే ఏం చెప్తారు? There's Tamanna, there's Rashi Khanna, there's Lavanya Tripathi, there's Aparna Balamurali, there's Aditi Shankar, there is ఇంకా చాలా మందికి రిపీటే చెప్పాను. చెప్పిన వాళ్ళకి అదితి శంకర్ ఐ డబ్ ఫర్ 2. అంతేలే, ఒకటి చూసి ఓకే Yeah. సెట్ అయింది అని చెప్పి Yeah. మళ్ళీ తనకి Yeah. అలా ఫిక్స్ చేయడం కూడా మంచిదే. వాళ్ళు మూవీ చేసినప్పుడల్లా మనకి వర్క్ ఉంటుంది. I repeated for Tamanna ఓకే, couple of times. Ala. Nimisha, my favorite. She has to be my favorite. Okay. Nimisha Sajjan. Oh, I dubbed for her. Inka, I dubbed for Rachel. Recently, I've dubbed for her in Superman. Oh, If I can mention Hollywood films as well, I did for Superman. So that performance is really close to my heart because chala పెద్ద dialogue అన్నమాట. And she doesn't take a break between the lines. She goes and goes and goes and goes. ఒక సింగర్ లానే అన్నమాట, breathless. She made me a mini Shankar Mahadevan. To mention on top of my head, these are the actors that గ్రేట్, వాళ్ళంతా టాప్ డే Yeah. ఇప్పుడు. నేను రీసెంట్ పాస్ట్ లో ఐ డబ్డ్ ఫర్ రితికా నాయక్, కాజల్ చౌదరి అనగనగా అనే సినిమాకి ఐ డబ్ ఫర్ సంయుక్త మీనన్, కావ్య థాపర్. ఐ డబ్ ఫర్ లావణ్య త్రిపాఠి, నెక్స్ట్ తనది ఒక సినిమా వస్తుంది సతీ లీలావతి అని. ఐ డబ్ ఫర్ లావణ్య. ఐ డబ్ ఫర్ అనుపమా పరమేశ్వరన్. ఐ డబ్ ఫర్ 3 films అనుపమాకి. అండ్ దెన్ చాలా సినిమాలు చెప్పాను, అందరినీ నేమ్ చేయాలంటే కష్టం కదా. అండ్ ఈ మధ్య యాక్టింగ్ అవి స్టేటస్ చూస్తున్న యాక్టింగ్ వైపు కూడా వెళ్తున్నారా వాయిస్ యాక్టర్స్? వాయిస్ యాక్టర్స్ యాక్టింగ్ వైపు వెళ్తున్నారా అని చెప్పలేం, బట్ we We can do, speak for yeah, ourselves. Yeah. ఓకే, We both are getting, I mean, into acting as well. ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. Yeah, ఏం చేస్తున్నారు చెప్పొచ్చుగా? I signed NDAs, I can't tell. I can say it's a big film, that's it. I can't reveal as well. ఓకే ఓకే. బట్ 8 వసంతాల్లో ఒక క్యారెక్టర్ ఉండే కదా సంధ్య అక్క, yeah. అక్క. సంధ్యక బాగుండే, that's మెసేజ్ so- వచ్చాయి అక్క. చాలా హౌ డిడ్ యు గెట్ దట్ ఆఫర్? కాస్టింగ్ త్రూనే కాస్టింగ్ కాల్ ఏదో వచ్చింది. సంబడి ఫార్వర్డెడ్ దట్ కాస్టింగ్ కాల్. The casting call itself was very impressive. They were like, we don't care what complexion you are, how you look like. We're not taking in models. We are taking in real talent. ఓకే. If you're a dancer, if you're into martial arts, if you're a singer, if you're into any kind of arts, please do apply and చెప్పి వచ్చింది. So I auditioned for it. I applied for it and then I got a call for audition. ఓకే. Audition కి వెళ్ళాను, audition ఇచ్చాను, and then I got the role like that. Okay. చాలా organic గా, and though it's a very small part, it has a good impact ఇంపాక్ట్, యా. in the film. So I'm really happy. And ఓకే. ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఈ యాక్చువల్ యాక్టింగ్ ఆర్ వాయిస్ యాక్టింగ్? అలా చెప్పలేను అబ్బా, దేనికి అదే. ఓకే, కూల్ కూల్. అలా అంటే ఎలా చెప్తాను, ఒకటి పుట్టినిల్లు, ఇంకొకటి మట్టినిల్లు. ఒకటి ఈ కన్ను అయితే ఇంకొకటి ఈ కన్ను.
నైస్ నైస్. ఈ గేమ్ మోడ్ లో, ఈ చిల్ మోడ్ లోనే ఉండాలి అనుకోవచ్చు. సో నేను కొన్ని పదాలు చెప్తా అన్నమాట. ఆ పదాలకి తగ్గట్టుగా మీరు ఒక్కొక్క పాట పాడాలి. నా దగ్గర 5 పదాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పాడాలన్నమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ వి హావ్ అనదర్ గేమ్. అది చేంజ్ అవుతూ ఉంటాము ఈ ట్రయాంగిల్స్. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పదం మేఘం. బ్యాక్ టు బ్యాక్ మేడం థింక్ చేయండి. యూ నా చిన్ని మనసు పుట్టిన ఇన్నాళ్ళగా వచ్చేది, వేడుక ఇన్నేళ్ళగా తెచ్చేది, చాలా బాగుంది. దట్స్ నైస్ సాంగ్. మేడం నాకేం గుర్తు రావట్లేదే. అందించండి కాస్త. వాట్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ మేఘాల్లో హైలెసా. నా పాట మధ్యలో పదాలు గుర్తులేవే. వేసుకోండి మేఘాల్లో పెట్టేసుకొని హైలెసా నాదేసుకోండి. కొలాజ్ అంతాక్షరి అని గుర్తుపట్ట. ఐ మీన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి లిరిక్స్ మర్చిపోయే వాళ్ళ కోసం. చేస్తారు అలానే. ఓకే పర్లేదు, నాకు ఆ చిన్న చాలు, కొంచెం ఏదో గుర్తుంది అని చెప్పి. యూ పాడేసాగా మేఘం. అంతేనా? పదం మీరే ఇవ్వాలండి. ఓకే. అందం. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే స్వర్ణమే. సత్తు రేకు కూడా అందం నేను మళ్ళీ పాట కట్టిది అన్న కట్టనా? కట్. ఓకే ఏంటి అందం నువ్వు పాడరా. అందం ఏంటి నాకు ఏం గుర్తు రావట్లేదు. అందమైన భామలు, యా భామలు, మెరుపు తీగలు కుంటే మాసిపోయే అందని అందాలు. అయ్యో రామ ఈ భామ బలి ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నారే. నైస్ నైస్. ఇక్కడే ఒక మేల్ యాంకర్ ఉంటే మీ ఇద్దరిని అందంతో ఈ ఏమో ఫ్లర్ట్ లైన్స్ తో పడేసేవాడు. మీరే బామలు అని చెప్పి తీసుకురండి ఎవరక్కడ. ఓకే నెక్స్ట్ లైన్ కావాలండి. కళ్ళు. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. తర్వాత అయిపోయింది. జీరో. అందరూ -0. యూ కళ్ళు. కళ్ళల్లో ఏముందో గుండెల్లో తెలుస్తుంది, ఈ మౌనం నీ పేరే తెలుస్తుంది. సార్ ఇది కరెక్టేనా సార్? నాకు ఏదో పైవి కిందకి వెళ్ళినట్టుంది కాదా? కరెక్టే. నువ్వు ఎదురుగా నిలబడితే మేడం ఫ్లో లో ఉన్నారు. తెలియని తరుణం ఇది. నెక్స్ట్ వెన్నెల. పాట మధ్యలో ఎక్కడో వెన్నెల రావడం గుర్తుంది కానీ ఇట్స్ ఓకే. ఆ వెన్నెల వచ్చే వరకు పాడండి. అది చాలు మాకు. ఏమో నాకు గుర్తు రావట్లేదు. వెన్నెల నువ్వు అందొచ్చు కట్ చేసుకో. నేను వెన్నెల అనే స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్ కూడా. మీరు కూడా పాడొచ్చు కదా, మీ టాలెంట్ కూడా మేము. మీ వాయిస్ కూడా చాలా బాగుంది, కొంచెం పాడొచ్చు కదా. గుర్తు రావట్లేదని స్లోగా బానే లిఖించేద్దానే. వెన్నెల ఉంది ఏ సాంగ్. ప్రేమ వెన్నెల. వాట్స్ ద సాంగ్? సాయి లిరిక్స్ రావు. ఓకే ఎనీవే ప్రేమ వెన్నెల వేసుకోండి పాట. వేసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యూ మేడం వెన్నెల. షీ అట్లీస్ట్ సెడ్ యూ ఆల్సో. వెన్నెల. దట్ సాంగ్ ప్రభుదేవా కాజోల్. అదే గుర్తొస్తుంది కానీ. అరే ముక్కాల ముకాబ్లా సాంగ్ ఉండే సినిమా రా. కాదా? అది కాదురా వెన్నెల. వెరీ ఇంటెన్స్ యాక్టింగ్ ఆఫ్ కాజోల్. వస్తుంది కానీ రావట్లేదు. ఆల్మోస్ట్ దేర్. ఓకే నేను హమ్ చేస్తా. సర్లే నెక్స్ట్ పదం దాటి వస్తావా విరహాల జోడి నీదే.
which she has. అయ్యో తెల్లారిపోయింది. వాట్ తెల్లారిపోయింది? తెల్లారేలోగా తెల్లారిలోగా పంపిస్తా తీరుస్తా వస్తా. ఓకే ఫైనల్ గా తిట్టుకోకండి, డైలాగ్స్ గుర్తుంటాయి, లిరిక్స్ గుర్తుంటాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్స్ కాదు, ఎందుకు ఇలాగా పాటలు పాడించి మమ్మల్ని ఎంబారెస్ మాకు చేస్తున్నారు? వాయిస్ బాగుంటే చాలు. ఓకే ఫైనల్ గా మరి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా పేరు మీద వేసేస్తా. మీ పేరు మీద నా పేరు మీద పాడండి. నా పేరు మీద పాడండి. స్టెప్ ఏమంటే వీణ. వేస్తాం. సో మన వీణ కోసం చెప్పేస్తుందంట, వేపించేద్దామా? వేణు మాధవ, that's వేణు. వీణ వీణ మీద ఏమున్నాయిరా? మరి మనం మారుద్దాం. వీణ మాధవి. చేయండి, కొంచెం పదును పెట్టండి. అస్సలు నో క్లూ, నో ఐడియా. ఐమ్ సో సారీ, ఐమ్ అవుట్. వీణ మీద ఒక్క పాట కూడా పాడకపోతే ఐ విల్ బి సో డిసప్పాయింటెడ్. ఇద్దరికి లిరిక్స్ గుర్తుండవు. ఒకటి యూ చూస్ రాంగ్ పీపుల్ ఫర్ సింగింగ్. నేను ఇంకో ఇంటర్వ్యూలో నాకు పాటలే రావండి అని చెప్పొచ్చాను, లిరిక్స్ ఎక్కడ తప్పు పాడతాను అని. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మరిస్తే నీకేదో చెప్పాలన్నమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా. చెలియారండి, ఒక పడి పడతాం. చెలియా 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 చెలియా. హెడ్ బ్యాంగింగ్ సాంగ్. చెలియా చెలియా చేజారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చేయకే. We sang బాగుంది. 3 songs from the same album. అవును, యా యా మన్మధుడు కదా. Golden album. యా అదే నేను ఇప్పుడు అందం అనుకుంటున్నాను. ఇంకా 90s జోన్ లో నుంచి అక్కడే ఉన్నారు అని చెప్పి. అవే సాంగ్స్ Because- ఉంటాయి అబ్బా. yeah. ఎనీ టైమ్ సంబడి ఆస్క్ మీ టు సింగ్, ఐ గో బ్యాక్ టు దోస్. నా చిన్నప్పుడు వచ్చిన సినిమా పాటలు మాత్రమే గుర్తొస్తాయి నాకు. ఇప్పుడు వచ్చిన సినిమా పాటలు ఏం గుర్తురావు. నా కాలు కనిపించట్లేదు కదా. దట్స్ గుడ్. ఓకే లెట్స్ స్టార్ట్ ఆ గేమ్. ఓకే ఇది డమ్ షాట్స్ అన్నమాట. నా దగ్గర కొన్ని సినిమా పేర్లు ఉన్నాయి. అది అలీకి ఇక్కడ కూర్చొని హరిణికి చూపిస్తుంది. హరిణి గెస్ చేయాలి. ఆ తర్వాత సేమ్ లైక్ యూ హ్యావ్ టు సిట్ హియర్. Honey and you will guess. యా Okay. You have to sit here and we. I mean, I don't. Honey and you will enact and I have to guess. యూ That's what you're విల్ saying. బి ఎనాక్టింగ్, విల్ బి గెస్సింగ్. I'll be giving you ఇక్కడ name. నేను Oh, నువ్వు ఓకే, చూపిస్తావా? నువ్వు ఎనాక్ట్ Okay. చేస్తావు, నేను ఒక్కదాన్ని గెస్ చేస్తాను. మై గాడ్, ఐమ్ సో బ్యాడ్ ఇన్ దిస్. You will show the name, then we both have to guess. What? నీకు చెప్తుంది, నీకు చెవులో నేమ్ ఇస్తుంది. Okay. సో యుల్ బి ఎనాక్టింగ్ ఇట్, ఐ విల్ బి గెస్సింగ్ ఇట్. Okay. ఐమ్ లైక్ సోలో. Fine. Yeah. ఫేస్ కవర్ చేసుకుని ఉంటుంది. చావా నో ప్రెజెంట్ పరదా. Good. Very good. Next. ఏంటి అది యాక్టింగా? స్టార్ట్ చేశారా? బైనోక్లాస్ చూ. ఆ సినిమా పేరు రాయటం పెళ్లి చేసుకోవడం. పెళ్లి సినిమాలో పెళ్లి ఉంటుంది, పెళ్లి పుస్తకం. పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్. ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్లి. వరుడు. పెళ్లి ఓకే. పెళ్లి. దేర్ ఇస్ అనదర్ వర్డ్, సెకండ్ వర్డ్. జానర్ పట్టుకున్నాం అంతే. ఓకే, మొత్తం పెళ్లి గురించి ఉంటుంది. This is what Okay. you caught. ఓకే పక్కన పెడదాం కానీ పక్కన ఫ్రేమ్ లో. పెళ్లి గురించి ఉంటుంది కానీ లాస్ట్ లో పెళ్లి జరగదు. సినిమా స్టోరీ ఇస్ దిస్. మొత్తం పెళ్లి గురించి కానీ లాస్ట్ లో పెళ్లి అవ్వదు. వాట్స్ దట్ ఫిల్మ్? రీసెంట్ గా రిలీజ్ అయిందా? ఎనీ ఆఫ్ us డబ్ ఫర్ ఇట్? ఇద్దరు హీరోయిన్స్.
Come First on. half, second half. Two words, Two two words. words. Okay. Hmm? Two words. Two words. Second word. Andam. Where is Ammai. Ammai. Andam. అందానికి ఇంకో వర్డ్ సౌందర్యం. అందం సౌందర్యం టైమర్ పెట్టాల్సిందే. టైమర్ పెట్టాల్సిందే. సెకండ్ వర్డ్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు అందం. ఓకే 5 కౌంటింగ్ 5 ఫస్ట్ వర్డ్ 1 2 3 4 ఏంటి సంగ్ Five. ఏంటి అంటే సుందరానికి. ఓ అంటే సుందరానికి పెళ్లి అవుతుంది కదా వాళ్ళిద్దరికి లాస్ట్ లో. ఓకే ఓకే ఇట్స్ ఆల్ అవును. అబౌట్ పెళ్లి. అంటే promotional అవుతున్నట్టు. song. టైమ్ స్టార్ట్స్ నౌ. యూ హ్యావ్ 10 seconds to guess. టూ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్. కెమెరా. ఫ్యాన్. టేబుల్. హోటల్. cafe. అబ్బాయి. మీసాలు. అబ్బాయి. మనిషి. మగవాడు. మగ. లవింగ్ ఇట్. Plural. మగాళ్ళు. హలో. మగాళ్ళు ఇస్ ద ఫస్ట్ వర్డ్. మగాళ్ళు చిన్న పిల్లలు. అబ్బాయిలు. కుర్రాళ్ళు. కుర్రాళ్ళు. వాట్ కుర్రాళ్ళు. కుర్రాళ్ళు. సెకండ్ వర్డ్ ఇది ఇస్ కుర్రాళ్ళు. కమిటీ కుర్రాళ్ళు. Yes. Guessed it in 30 seconds. నాట్ బ్యాడ్. Not bad, not bad. Next. Okay. You're doing it good. Next. చిన్నది కదా నీకు కావాలి. ఇదే చాలా కష్టం అన్నిటికంటే. చిన్నది కావాలండి. ఓకే టైం స్టార్ట్స్ నౌ. హార్డీస్. రెండు వర్డ్స్. రెండు పదాలు. 2 letters. యా. ఫస్ట్ లెటర్ ఓ. ఓయ్. ఓం. ఫస్ట్ లెటర్ ఓ. హలో. ఓ. సెకండ్ లెటర్ Close to 30 seconds. ఓజీ. Yeah, 26 seconds. Good, good. Not bad, not bad. One last one. Starts now. 30 seconds. Guys, 5 seconds already అయిపోయింది. మేడం ఆలోచించుకునే లోపల 10 seconds. హీరో. మెగాస్టార్ చిరంజీవి. హీరో మేనరిజం. కాలర్ ఎగరేస్తాడు. సూపర్ ఉంటాడు. తెలుగు హీరో. విజయ్ దేవరకొండ. మహేష్ బాబు. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్. ఆగడు. దూకుడు. పోకిరి. Oh, it's 39 seconds, madam. ఓకే కట్ చేద్దాం. Okay, fine. సెకండ్స్ కూడా చేయొచ్చు. Your chances are done. కెఫే. 3 పదాలు. ఓకే. ఈ కెఫే చుట్టుపక్కల. కెఫే. ప్లేస్. అవుట్డోర్. టెర్రస్. ఇదేంటి? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారా? ప్రదేశం. జూబ్లీస్. మనం ఉన్నది. గ్రీనరీ. Come from backwards, baby. 10 seconds more. ఓకే. థర్డ్ వర్డ్. ఏంటి? ఎందుకు? ఎవరు? ఈ క్వశ్చన్. ఆ వర్డ్ క్వశ్చనా? ఓకే. ఎవరు? ఎందుకు? ఏంటి? ఎలా? ఎలా? Except that. Okay. ఇదేంటి? ఎక్కడ? Okay. Done. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? Okay. సారీ. ఇది చెప్పేస్తుంది. యా. Start. Yes. చంద్రముఖి. Wow, చెప్పానా నర్తకి. Nice. నెక్స్ట్. పాత సినిమా. ఓకే.
బాగా డబ్బులు ఉన్నాయి. ఓకే, ఎవరికి పాత సినిమా డబ్బులు ఉన్నాయి. డబ్బులు పీనాసి, మహానటి ఇస్తా. ఘటోధ్వజుడు, మాయాబజార్. డబ్బులు చాలా ఉన్నాయి. డబ్బులు పిచ్చుందా? డబ్బులు నాట్యం, నర్తకియా? కమ్ ఆన్ గైస్. హీరో, అడుక్కునేవాడు. ఓకే, హీరోయిన్, బిచ్చగాడా? బిచ్చగాడుకి ఇంకో పదం ఉందా? బిచ్చగాడే. టైమ్ ఇస్ అప్. టైమ్ ఇస్ అప్ రా. అంటానా? టైమ్ ఇస్ అప్ రా, చెప్పేచ్చు ఇంకా. కుబేరా అప్పట్లో ఫుల్ డబ్బులుండి శ్రీనివాసుడికి అప్పిచ్చేవాడు. కదా అని. అయ్యో, Okay, she okay, tried. okay. చాలా బాగా ట్రై చేసావు. యా, నాకు అన్ని Right. డాన్స్ స్టెప్పుల్లో గుర్తొస్తున్నాయి. అదే ఇట్లా ఇట్లా అని ఇట్లా అంటుంటే ఏంటి ఇప్పుడు? ఐ విష్ ఐ న్యూ డాన్స్ అని ఐ వాస్ ఫీలింగ్. లైక్ ఇది కూడా ఇక్కడ కిరీటం అంటున్నాను. ఫన్. ఓకే, లిటిల్ హార్ట్. ఓకే, హరిని 2 చెప్పించావు. యా యా, అండ్ ద ఫైనల్ 1. See the expression. ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్, హరిణి. Oh, nice. హరిణి. ఓకే, ఫస్ట్ వర్డ్ ఇస్ హరిణి. హా, రీ, హరి. ఓకే, సెకండ్ వర్డ్. సెకండ్ వర్డ్ హాఫ్, నీ, హరి. ఓకే ఓకే, ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నావు వన్ వర్డ్ ని. 4 words. ఓకే, హరి, హరి. ఓకే, హాసిని. సెకండ్ హరిణి. హర 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 మహాదేవ. అయ్యో అయ్యో, టైమ్ ఇస్ అప్. హరిహర వీరమల్లు. You're there. హరిహర మహాదేవ్. క్రేజీ క్రేజీ. నేను టపటప ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు ఆ పేరుని తెలుగులో చెప్పాలి. సినిమా టైటిల్ అది. ఓకేనా? ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేయాలి కాబట్టి. హలో డాడీ. హాయ్ నాన్న. నమస్కారం నాన్న. ఐ థాట్ సినిమా పేరు అని అనుకోలేదు. You are the first one to say ready. I am ready. నమస్కారం నాన్న. నమస్కారం నాన్న. ప్రణామములు. రాబోతోంది, నేను డబ్బింగ్ చెప్పాను, మీకు తెలీదు. ఓకే ఓకే మంచి చక్కటి కవి డ్రైవ్. ఓకే, హై టైడ్. హై టైడ్. ఎగిసే కెరటం. హై టైడ్. Come on. 1 2 తోడుకు కెరటం. 1 2 అలా 3 అలా 4. It's a movie title name, guys. 5. Done. It's Uppena. ఉప్పెన. Yeah. The Fly. ఈగ. Good. Okay. Jasmine tree in Sita's garden. మల్లె సినిమా Okay. అంటే సరిగ్గా చెప్పా. What's the route to aunt's house? వినపడలేదు. What's అత్తరింటికి the దారి. route to అత్తరింటికి దారి. house? Yeah. వినపడలేదు Okay, నాకు. గట్టిగా చెప్తా. Captain of fishing boat. చేపల ఎన్టీఆర్ సినిమానా? Yes, Telugu cinema. దేవరా. He is the captain. ఐ డోంట్ నో, సినిమా చూడలేదు. కెప్టెన్ వాట్? Fishing boat. యార్ 1 సముద్రం. 2 మహాసముద్రం. 3 సముద్రం. 4 5. Time's up. Tandale. ఐ వాస్ థింకింగ్ బట్ నాకు గుర్తు రాలేదు. Okay. Marriage looks. పెళ్లి కొడుకు. National gems. జాతరత్నాలు. Good. వాళ్ళే చెప్పేశారు. బాగుంది. ఇంకా ఆడదామా? Clearly, Guys who won? did. Clearly, you know who won. Me. Alekya. You. Yeah. Yeah. నీకు నా ముద్దులు.
Oh my goodness. Oh my goodness. Thank Bond, you. it's nice. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ ఫన్. చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ నాకు తెలిసి నా ఇంటర్వ్యూలోనే అనుకుంటా ఇంత చక్కగా క్యాజువల్ గా చిల్ మోడ్ లో మాట్లాడింది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ Thank you so being much here. for having here. It was so much fun. Yeah, it was so much fun. Yeah. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మై Little hearts. little hearts to you guys. Thank you, Little Heart. Thank you. Thank you.